పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్యామ్. రైట్, ఈరోజు ఒక స్పెషల్ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. అయితే చాలా మందికి కూడా జలియన్ వాలాబాగ్ గురించి తెలిసే ఉంటుంది. అయితే జలియన్ వాలాబాగ్ అంటే చాలా వరకు ఏంటంటే హిస్టరీలో కొంతమందిని ఒక గ్రౌండ్లో పెట్టి వాళ్ళందరినీ చాలా దారుణాతి దారుణంగా ఊచకొత కోసారని చెప్పని బ్రిటిష్ వాళ్ళని చెప్పని మనం చెప్పుకుంటాం. చాలామంది కూడా చనిపోయారు. ఒక బావిలో పడిపోయి ప్రతి ఒక్కరు కూడా అంటే చాలామంది బుల్లెట్స్ తగిలి ఇట్లా జలియన్ వాలాబాగ్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ జలియన్ వాలాబాగ్ వచ్చేటప్పటికి ఏప్రిల్ 13th ఎప్పుడైతే జరిగిందో 1990లో, ఆఫ్టర్ జలియన్ వాలాబాగు దానిపైన అసలు ఇలా జరిగినందుకు కూడా ఎవరు మాట్లాడారు, అసలు దానిపైన ఎవరు పోరాడారు, అసలు ఇంత అరాచకానికి గురి చేసిన బ్రిటిషుల్ని ఎవరైతే శిక్షించేలాగా ప్రయత్నించారనే విషయం అయితే ఎవరికి కూడా తెలియదు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మాత్రం ఒక స్పెషల్ హీరో క్యారెక్టర్ని అయితే ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అది కూడా వచ్చేటప్పటికి సి శంకరన్ నాయర్ అనమాట. సో చాలా మందికి కూడా తెలియకపోవచ్చు. ఈరోజు కేసరి 2 అంటే కేసరి చాప్టర్ 2 అనే సినిమా నుంచి అయితే మాత్రం సి శంకరన్ నారాయణ గారి క్యారెక్టర్ని అయితే మాత్రం రివీల్ చేయడం అయితే జరిగింది. సో ఈ క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది, అసలు సి శంకరన్ నాయర్ గారు అంటే ఎవరు, అసలు జలియన్ వాలాబాగ్ టైంలో ఆయన ఏం చేశారు అనే విషయాన్ని అయితే మాత్రం ఈరోజు మనకు క్లుప్తంగా వివరించడానికి అయితే సురేష్ కుచ్చెట్టి గారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు సార్? అయితే ఇప్పుడు డెఫినెట్గా దీని గురించి అయితే మాత్రం మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా వరకు కూడా మన హిస్టరీ అనేది చాలా వరకు కూడా తెలియదు. అవి ఏంటంటే పాత పుస్తకాల్లో అలాగా ఇమిడిపోయి ఉన్నాయి, కానీ బయటికి రావట్లేదు. ఏదైనా ఒక్క క్యారెక్టర్ని తీసుకొచ్చి దాన్ని చూపించి దాన్ని హీరో ఎలివేషన్ ఇస్తే కనుక మనం మళ్ళీ బ్యాక్ టు హిస్టరీకి వెళ్ళి దాన్ని రిఫర్ చేసి చేయడం అవుతుంది జరుగుతుంది. సేమ్ టైం ఇప్పుడు జరిగిన ఏదైతే ఒక మూవీని తీసుకురావడం జరిగిందో కేసరి 2 అని చెప్పని, ఆ మూవీ నుంచి మళ్ళీ ఒక క్యారెక్టర్ని మన అందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ గురించి మీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాం. అసలు ఈ సి శంకరన్ నాయర్ అనే పర్సన్ ఎవరు అనేది మీ వర్డ్లో ఒకసారి. ఇదే ఒక ట్రాజెడీ ఇదే అండి. ఎందుకంటే మనకి స్వాతంత్రం ఎవరు తీసుకొచ్చారంటే గాంధీ, నెహ్రూ అంటారు అంతే. పటేల్ పేరు కూడా తీసుకుంటలేము మనం. 550 560 చిన్న చిన్న ప్రాంతాలు తీసుకొని భారతదేశం తయారు చేసిన పటేల్ కూడా అంత క్రెడిట్ ఇవ్వలేదు. అంబేద్కర్కి క్రెడిట్ ఇవ్వలేదు. కాన్స్టిట్యూషన్ రాసిన మంచిది. భారతరత్న ఎప్పుడు ఇచ్చారు? 90s ఐ థింక్ ఒక బీజేపీ అలయన్స్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఇచ్చారు. సో ఒక ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళే తీసుకొచ్చారు, వీళ్ళే చేశారు అని చెప్తున్నారు. కానీ వీళ్ళు ఎవ్వరు లేనప్పుడు ఉన్న మనిషి సి శంకరన్ నాయర్. 1897లో కాంగ్రెస్ ఫామ్ అయింది. ఏఓ హ్యూమ్ ఫామ్ చేసింది 1890లో. దాని తర్వాత 7 సంవత్సరాల తర్వాత అమరావతి కాన్ఫరెన్స్లో ఈ బికేమ్ ద ప్రెసిడెంట్. కాంగ్రెస్ది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారనమాట. సో మనం ఎప్పుడు గురించి మనం 1947లో మన స్వాతంత్రం వచ్చింది, కానీ దానికన్నా ఒక 50-55 సంవత్సరాల ముందు జరిగిన ఒక ప్రాబ్లం ఇదన్నమాట. సో శంకరన్ నాయర్ గారు ఈ వాజ్ బోర్న్ ఇన్ పాలక్కాడ్, కేరళ. అక్కడి నుంచి బ్రిలియంట్, అకాడమిక్లీ చాలా బ్రిలియంట్ ఉంటాయి. నాయర్ ఫ్యామిలీ. నాయర్ అంటే మన ఒక ఈక్వలెంట్ తీసుకోవాలంటే క్షత్రియాలు అని చెప్పొచ్చు. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ దట్ కమ్యూనిటీ, ఫ్రమ్ కేరళ, నాయర్ కమ్యూనిటీ ఐఎమ్. కానీ నా పేరు కనుక నాయర్ లేదు. నా పేరంట మా మదర్ ఇంటి పేరు ఉంటుంది మా దాంట్లో. దట్ ఈస్ మ్యాట్రిలీనియల్ సిస్టమ్ అంట. సురేష్ కోచాటల్ ఇస్ మై మదర్స్ హౌస్ నేమ్. శంకరన్ నాయర్ గారు ఆటోబయోగ్రఫీ ఇప్పుడు నేను నా దగ్గర ఈ ఐప్యాడ్లో ఉంది. దాంట్లో కూడా ఈజ్ డిస్క్రైబింగ్ ద ఫస్ట్ ఒక 30 పేజీలు దాని గురించే మాట్లాడుతున్నారు. వాళ్ళ విలేజ్లో ఉన్న పాలిటిక్స్, వాళ్ళ విలేజ్లో ఉన్న బ్లాక్ మ్యాజిక్, వాళ్ళ విలేజ్లో ఉన్న కస్టమ్స్ అండ్ రిచువల్స్, వాళ్ళ మర్మతకాయం అని చెప్పి మా దాంట్లో మలయాళీ నాయర్ కస్టమ్స్లో ఉన్న అది మొత్తం ఇన్హెరిటెన్స్ గురించి అన్ని మాట్లాడుతున్నారు. దాని తర్వాత శంకరన్ నాయర్ గారు చెన్నైకి వెళ్ళారు. ఎందుకంటే కేరళలో ఆ టైంలో పెద్ద కాలేజెస్ ఏం లేవు, ఎస్పెషల్లీ పాలక్కాడ్లో ఒక కాలేజ్ ఉంది అంతే ఆ టైంలో. అది ఇప్పుడు కూడా ఉంది, విక్టోరియా కాలేజ్ అని చెప్పి. కానీ ఈ వాంటెడ్ స్టడీ లా. సో దానికోసం ప్రెసిడెన్సీ కాలేజ్ మెడ్రాస్కి వెళ్ళారు. అక్కడి నుంచి లా తీసుకొని లా డిగ్రీ చేసిన తర్వాత ఈ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అడ్వకేట్. అప్పుడు వకీల్ అంటారు ఆ టైంలో. అప్పుడు వకీల్లో సీనియర్ మోస్ట్ అంతా బ్రిటిష్ వాళ్ళు ఉంటారు, జూనియర్ వాళ్ళు ఇండియన్స్ ఉంటారు. కొంతమంది పైకి వెళ్ళారు, కానీ చాలామంది 90% ఇండియన్స్ వకీల్గా పనిచేస్తారు, అసిస్టెంట్గా, సబార్డినేట్స్గా. అక్కడి నుంచి ఈ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ స్ట్రెంగ్త్. జడ్జ్ అయ్యారు, మినిస్టర్ అయ్యారు. దాని తర్వాత లాస్ట్లో ఈ వాజ్ అపాయింటెడ్ టు ద వైస్రాయ్స్ కౌన్సిల్. వైస్రాయ్స్ కౌన్సిల్ అంటే భారతదేశం నడిపించే కౌన్సిల్. ఒక మన ఇప్పుడున్న క్యాబినెట్, మోదీ గారి క్యాబినెట్ అని చెప్పొచ్చు. అట్లా దాంట్లో
శంకర్ నాయర్ కన్నా ముందు 2 ఇండియన్సే వచ్చారు, దానికన్నా ముందు ఎన్నికయ్యారనమాట. దానికి తర్వాత ద థర్డ్ పర్సన్ టు జాయిన్ ద వైస్రాయ్స్ కౌన్సిల్. వైస్రాయ్స్ కౌన్సిల్లో చాలా అడ్మినిస్ట్రేషన్ మ్యాటర్స్ చాలా డీటెయిల్గా మాట్లాడారు దాని గురించి. ఐ థింక్ మన ప్రేక్షకులు కూడా ఈ బుక్ ప్రింట్లో లేదు ఇప్పుడు, ఆటోబయోగ్రఫీ, కానీ అది పీడిఎఫ్ లెవెల్లో నా దగ్గర ఉంది. కావాలంటే ఒక 50 MB ఫైల్, అది ఎట్లా పంపించాలో మీరే డిసైడ్ చేసుకోవాలి. కానీ ఇట్ ఈస్ అవైలబుల్ ప్రింట్ ఎడిషన్ పీడిఎఫ్లో ఉందన్నమాట. కానీ ఈ బుక్లో చాప్టర్స్గా డివైడ్ చేశారు. ఒకటి ఫస్ట్ నేను చెప్పినట్లు అతను బర్త్, ఆయన విలేజు, డిస్ట్రిక్ట్, ఇదంతా డీటెయిల్ తీసుకొచ్చి అంతా చదివిన తర్వాత నెక్స్ట్ ఈ కేమ్ టు ద స్టెప్ ఆఫ్ ఆయన ఒఫిషియల్గా బ్రిటిష్ హైరార్కీలో ఎట్లా పైకి వచ్చారని చెప్పేసి. దిస్ ఎంటైర్ థింగ్ మనం ఒకటి నేర్చుకోవాలి. ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు మనకి అసలు మన ఇండియన్స్ పైకి రానియరు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు వాళ్ళే సీనియర్ మోస్ట్, వాళ్ళే అన్నీ చేసుకుంటారని చెప్పి వాళ్ళ దగ్గర ఉంటుంది. కానీ శంకరన్ నాయర్ వాజ్ ఎ వెరీ యూనిక్ మ్యాన్. ఆయన కొంచెం టెంపరమెంటల్ మ్యాన్. జడ్జెస్ కూడా చెప్తుంటే అంట ఆయన గురించి, అతని గురించి, దట్ హీ వాజ్ వెరీ టెంపరమెంటల్, హీ వాజ్ వెరీ కోపం వస్తుంది జల్దీ, కానీ లాజికల్గా మాట్లాడతారు, చాలా లాజికల్గా మాట్లాడతారు. అండ్ లాజికల్ మాట్లాడడం కూడా కాదు, లా అనే సబ్జెక్ట్ మీద మస్తు పట్టుండే అతను. సో దాని తర్వాత ఈ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ అప్పుడు మీరు అడగొచ్చు, కేరళలో ఉన్న ఒక మనిషి చెన్నైకి వచ్చి అప్పుడు మెడ్రాస్కి వచ్చి లా చేసుకున్న తర్వాత దెన్ నెక్స్ట్ ఈ వెంట్ టు ఢిల్లీ నుంచి ఈ జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడే అతనికి శ్రీ శంకర్ నాయర్ ఫెల్ట్ దట్ ఉండకూడదు బ్రిటిష్ వాళ్ళతో అని చెప్పి రాజీనామా చేసేసారు. వైస్రాయ్స్ కౌన్సిల్ నుంచి రాజీనామా చేశారు. కానీ సినిమాలో ఆ పార్ట్ చూపించట్లేదు, డైరెక్ట్లీ కేసుకి వెళ్ళిపోతున్నారు. అది సినిమాటిక్ లిబర్టీ అని చెప్పొచ్చు మనం. కానీ చాలా మటుకు శంకరన్ నాయర్ ఆయన క్యారెక్టర్ మంచిగా మౌల్డ్ చేశారు అక్షయ్ కుమార్, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్, చాలా బాగా చేశారు. మాధవన్ హూ ఆర్గ్యూడ్ యాజ్ అ అపోనెంట్ లాయర్ ఫర్ ద బ్రిటిష్, అది యాక్చువల్లీ కేసు మొత్తం లండన్లో నడిచింది. సో టు కట్ అ లాంగ్ స్టోరీ షార్ట్, ఇది బేసిక్లీ ఒక ఇండియన్, ఒక జలియన్వాలా బాగ్, ఎందుకంటే ఇక్కడున్న పిల్లలు కూడా జలియన్వాలా బాగ్ ఏంటంటే ఏదో ఉన్నారు, కాల్పులు జరిపారు, చాలామంది చనిపోయారని. కానీ దాని వెనక ఉన్న కుట్ర ఏంటి, బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేశారు, అది ఆ హిస్టరీ తెలుసుకోవాలంటే ఒకటి ఈ సినిమా చూడాల్సిందే. అట్లీస్ట్ అడల్ట్స్ వెళ్ళి చూసిరండి, మీరు చూడాల్సిందే. ఎందుకంటే నేను ఇవాళ వెళ్ళి థియేటర్లో 10 మంది కూడా లేరు, అది ట్రాజడీ. కానీ ఒక కమర్షియల్ సినిమా వస్తే మొత్తం హౌస్ఫుల్ నడుస్తుంది. ఇక్కడ మన హిస్టరీ, దాచిపెట్టిన హిస్టరీని చూపిస్తుంది. ఎస్ సార్, డెఫినెట్గా రైట్. ఇందాక మీరు అన్నట్టుగానే జలియన్వాలా బాగ్ అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎలా అంటే ఏదో ఒక సబ్ క్రౌడ్ని అక్కడ పెట్టేసి వాళ్ళందరి మీద అరాచకంగా ఉచ్చకోత కోసారని చెప్పడం జరుగుతుంది. రైట్, వాళ్ళు డీటెయిల్గా ఇందులో స్టోరీలోకి వెళ్తే వాళ్ళు ఎంతమందిని అట్లా గ్యాదర్ చేశారు, ఎన్ని రౌండ్స్ వాళ్ళ మీద కాల్పులు చేశారు, ఎంతమంది చనిపోయారు, ఎంతమంది అసలు ఇవన్నీ కూడా డీటెయిల్గా మూవీలో అనేది చూపించడం జరిగింది. కానీ మూవీలో అది కూడా చూపించారంటే యాక్చువల్ కౌంట్ ఎప్పుడు బ్రిటిష్ వాళ్ళు చెప్పలేదు. 1600 మంది అని చెప్పారు, 1650 అని. కానీ ఒఫిషియల్ అన్అఫిషియల్ రికార్డులో దానికన్నా డబుల్ మంది చనిపోయారు. బాడీ అంతా రివర్లో పోసేసారు, నాలాలో పడేశారు. సో కౌంట్ ఎక్కడ రాలేదు ఒఫిషియల్గా, ఎందుకంటే వాళ్ళు చేసిన పెద్ద కుట్ర ఇది. జలియన్వాలా బాగ్ ఒక మన హిస్టరీలో ఒక బ్లాక్ మార్క్. ఇవాళ దాకా ఇన్ఫాక్ట్ సినిమా లాస్ట్లో కూడా చూపిస్తారు, బ్రిటిష్ వాళ్ళు ఇవాళ దాకా సారీ అని చెప్పలేదు. మనం ఎక్కువ అడగట్లేదు వాళ్ళ దగ్గర, మీరు చేసింది తప్పు అని చెప్పండి. అనామ్డ్ చిన్న పిల్లల నుంచి మహిళల నుంచి పెద్ద మనుషులు అందరిని చంపేశారు. వాళ్ళు ఏం చేశారని చెప్పి వాళ్ళని టెర్రరిస్ట్గా చెప్పేసి వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు చూపించి వాళ్ళు చేపించిన పని, అది కుట్ర. కానీ బ్రిటిష్ల దాంట్లో కూడా చాలామంది మంచోళ్ళు ఉన్నారని చూపించారు సినిమాలో కూడా. అండ్ శంకరన్ నాయర్ క్యారెక్టర్ కూడా ద మౌల్డింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఎందుకంటే మీరు ఇప్పుడు ఈ పుస్తకం చదవమంటే పీడిఎఫ్ ఫైల్లో మీరు చూసుకుంటూ పోతారు, కానీ దాన్ని డ్రమటైజ్ చేయడం ఇంకోటి. సో అక్షయ్ కుమార్ అది చాలా బాగా చేశారు. అంటే అట్లీస్ట్ ఏదో హిస్టరీలో లేని మనిషి కాదు కదా, హిస్టరీలో ఉన్న మనిషి. సో మనకు కూడా తెలియదు, నాకు తెలియకుండా నేను దీనికన్నా ముందు బిఫోర్ ద ట్రైలర్ వచ్చేకన్నా ముందు మా ఊరు పక్కనే 70 kilometers ఫ్రమ్ త్రిశూర్ టౌన్ ఈజ్ పాలక్కాడ్. కానీ నెక్స్ట్ టైం నేను కేరళకి వెళ్తున్నప్పుడు ఆయన అంత్యక్రియలు జరిగిన ప్లేస్కి వెళ్ళాల్సి అనుకున్నది. అది భారతపుడ అంటారు, మా దగ్గరే పెద్ద రివర్ ఒకటి ఉంది, ఆ రివర్ పక్కన పాలక్కాడ్ దగ్గరే అంత్యక్రియలు చేశారు. చనిపోయింది మెడ్రాస్లో 1937లో, మనకు ఆ స్వాతంత్రం వచ్చాకైనా 10 సంవత్సరాల ముందు. సో
ఇంత పెద్ద మనిషి, ఇంత పెద్ద లెజెండరీ ఫిగర్ని మనం రికగ్నైజ్ చేయలేదు. ఇది ఒకరే కాదు, మనం ఇప్పుడు నేను ఎప్పుడు చెప్తుంటాను, రాణి అబ్బక్క అని చెప్పి మ్యాంగ్లూర్ దగ్గర షీ వాజ్ అ బ్రిలియంట్ క్వీన్. మొత్తం పోర్చుగీస్ బెటాలియన్ కంప్లీట్ కొట్టేసి ఖతం చేసేసింది, 2300 మందిని. దాని తర్వాత కుండాపూర అని చెప్పి నార్త్ ఉడిపి కన్నా పైకి వెళ్ళి అక్కడ కూడా మొత్తం బెటాలియన్ ఫినిష్ చేసేసింది. కానీ మన హిస్టరీ బుక్స్లో రాణి అబ్బక్క పేరు ఎక్కడ లేదు. అల్లూరి సీతారామరాజు మన తెలుగులోకి చాలా పరిచయం, కానీ ఏదో ఒక సినిమా వచ్చింది, అది కృష్ణ గారు యాక్ట్ చేశారనుకుంటా. అప్పుడు నేను స్కూల్లో ఉన్నప్పుడు చూసిన గుర్తుంది నాకు. ఆ సినిమా తర్వాత సీతారామరాజు గారి హిస్టరీ ఏంటి, నార్త్ ఇండియన్ టెక్స్ట్ బుక్స్లో ఉందా అంటే అట్లీస్ట్ సిబిఎస్ఈ బుక్స్లో ఉందా, ఏం చేశారు, వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, అయితే మీలాంటి ఛానల్స్ కూడా వెళ్ళి చూడాలి వాళ్ళ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఎట్లా ఉన్నారు ఇప్పుడు అని చెప్పేసి. ఎందుకంటే ఎన్నో జనరేషన్స్ అయిపోయింది కదా. దాని తర్వాత అహోం రాజా అస్సాంలో 800 సంవత్సరాలు ఒక్క మొఘల్ని కూడా కాల్పెట్టనీయలేదు వాళ్ళు అస్సాంలో. అప్పుడు అస్సాం అనే ఒక స్టేట్ లేదు, అహోం అంటారు ఆ టైంలో. నార్త్ ఈస్ట్ మొత్తం, అప్పుడు మేఘాలయ మణిపూర్ అట్లేం లేదు, మొత్తం నార్త్ ఈస్ట్. వాళ్ళు అక్కడ ఆ పక్కన రానియలేదు. ఆలోచించండి. సో అట్లా చాలా స్టోరీస్ ఉన్నాయి. ఇప్పుడు మొన్న వచ్చిన షాబాజ్ సినిమా వచ్చిన తర్వాతనే అందరికి సాంబాజీ ఎవరని తెలిసిపోయింది, దాని మీద గొడవ ఇంకోటి, అది వేరే. కానీ మన హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దోస్ హూ ఫర్గెట్ హిస్టరీ మర్చిపోయిన వాళ్ళు ఆర్ కండెమ్ టు రిపీట్ ఇట్. అంటే మళ్ళీ మీకు అదే హిస్టరీ తిరిగి వస్తుంది. ప్రాబ్లమ్ విత్ టుడేస్ జనరేషన్, ఇప్పుడు జనరేషన్ ఏంటంటే ఎందుకు లేకపోయినా అయిపోయింది కదా, ఎప్పుడో ఎవరో వచ్చాడు ఏం చేశాడని. మీకు స్వాతంత్రం వచ్చింది తీసుకొచ్చిన వాళ్ళు, మీరు ఇవాళ చైర్లో కూర్చొని మాట్లాడుతున్నారు బికాస్ ఆఫ్ దట్. మీకు ఇప్పుడున్న ఫ్రీడమ్, మీకు ఇప్పుడున్న డెమోక్రసీ అంతా తీసుకొచ్చిన వాళ్ళు. కానీ మన దగ్గర హిస్టరీ బుక్స్లో మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీళ్ళే ఇండిపెండెన్స్ తీసుకొచ్చారు, వీళ్ళే స్వాతంత్రం తీసుకొచ్చారు. ఎందుకని అని చెప్పని అలా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా లెఫ్టిస్ట్గా రైటిస్ట్గా ఇలాగ కొన్ని డివైడ్ అయిపోయి వాళ్ళని మాత్రమే చూపించడం ఎందుకని అలా జరిగిందని చెప్పి. హిస్టరీ ఎప్పుడు వైట్ వాష్ చేస్తారండి. అది ఎప్పుడు మన 1939 అనుకుంటాను, సుభాష్ చంద్రబోస్ గారు మణిపూర్, ఇప్పుడున్న మణిపూర్లో ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ హాయిస్ట్ చేశారు. అదే కదా మన ఫ్రీడమ్ వచ్చిన రోజు. కానీ దాని గురించి ఎవరు చెప్పరు. అండమాన్స్లో చేశారు. ఎవరిని ఇప్పుడు వీర్ సావర్కర్ క్యారెక్టర్ తీసుకోండి, చాలా కాంట్రవర్సీ క్రియేట్ చేశారు. కానీ నైనాతే డాక్టర్ విక్రమ్ సంపత్ బుక్ రాసిన ఆథర్, డబుల్ బుక్ రాసిన ఆథర్ డాక్టర్ విక్రమ్ సంపత్తో నేను చాలాసార్లు మాట్లాడాను దీని గురించి. సచ్ ఎనిగ్మాటిక్ క్యారెక్టర్. ఐ మీన్ మీరు ఒక్కరోజు కూడా తట్టుకోలేరు ఆ పనిష్మెంట్. కాలాపాని అండమాన్స్లో 10-15 సంవత్సరాలు కట్టిబెట్టి చైన్లో పెట్టేసి మిమ్మల్ని కంటిన్యూస్ టార్చర్ చేసిన తర్వాత ఎట్లా తట్టుకుంటారు ఏ మనిషి అయినా కానీ. కానీ మన హిస్టరీలో చూపిస్తారు గాంధీ నెహ్రూ. సర్దార్ పటేల్ రోల్ కూడా ఎలిమినేట్ చేసేసారు మొత్తం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు వచ్చిన తర్వాత సర్దార్ పటేల్ని పైకి లేపారు, స్టాచ్యూ కట్టారు. సో నేను కూడా అక్కడ వెళ్ళాను, ఐ సీన్ ద ప్లేస్ బ్రిలియంట్, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇట్లాంటి చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. శ్రీరాములు గారు ఉన్నారు, అదే చెప్తాను, భగత్ సింగ్ గారు, భగత్ సింగ్, రాజ్గురు, చంద్రశేఖర్ ఆజాద్ వీళ్ళందరూ ఉన్నారు. కానీ మన పిల్లలకి ఏంటంటే ఫోటో కనిపిస్తే అంతే భగత్ సింగ్, ఇది చంద్రశేఖర్ ఆజాద్, రాజ్గురు. ఖుదీరామ్ బోస్ 18 సంవత్సరాల్లో ఉరి తీశారు బ్రిటిష్ వాళ్ళు. ఒక తెలుగు ప్రొడ్యూసర్ పాపం, ఆయన కష్టపడి ఇల్లు అమ్మేసుకొని సినిమా తయారు చేశారు. నేను ఆయన ఒక ప్రివ్యూకి పిలిచారు నన్ను రామానాయుడు స్టూడియోలో, అనుకుంటా బహుశా సంవత్సరం అవుతుంది ఇప్పుడు. ఆయన సినిమా రిలీజ్ చేయలేకపోయారు. ఆలోచించండి, ఇల్లు అమ్మేసుకొని ఉన్న ఆస్తులను అమ్మేసుకొని చేశారు ఆయన సినిమా. ఇప్పుడు చాలా బాగా తీశారు, కానీ దాన్ని రిలీజ్ లేదు. కానీ మన దగ్గర కమర్షియల్ సినిమాలు ఉంటే హిట్ అయిపోతుంది. అందరికీ అక్షయ్ కుమార్ లాంటి బడ్జెట్ ఉండదు కదా. కానీ అదే చెప్తున్నారు, ఈ ఖుదీరామ్ బోస్ 18 year old 18 సంవత్సరాల అబ్బాయిని బ్రిటిష్ వాళ్ళు ఉరి తీశారు. ఆయన పేరు ఎక్కడైనా హిస్టరీ బుక్స్లో ఉందండి? ఎక్కడ లేదు. ఉంది, అక్కడెక్కడ కనిపిస్తుంది మీకు అప్పుడు. అట్లా చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి అయినా కానీ ఒక్కో మహిళగా ఆవిడ్ని ఒక్కవాడిని చూపిస్తారు, ఇంకా దుర్గాబాయి దేశ్ముఖ్ అని చెప్పని. మన దగ్గర తెలుగు నాటి నుంచి రాణి రుద్రమ్మ అని ఏమైనా మా హిస్టరీ బుక్స్ మీకు కనిపించారండి? ఇక్కడ హిస్టరీ బుక్స్లో ఉంటుంది బహుశా స్టేట్ గవర్నమెంట్ది. సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ బుక్స్ ఉండదు. మన పిల్లలకి హిస్టరీ నేర్పియాలండి. మనం అనుకుంటే హిస్టరీ అంటే వేస్ట్, అది అయిపోయిందిలే, బ్రిటిష్ వారు పోయింది, మనకెందుకో తలకాయ నొప్పి అని చెప్పి కాదు. యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ ఏ హిస్టరీ. మీకు చెప్తాను, హైఫా అని ఒక టౌన్ ఉంది ఇజ్రాయెల్లో. హైఫా టౌన్ సెకండ్ వరల్డ్ వార్లో లిబరేట్ చేసింది ఇండియన్ ఆర్మీ, బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ. హైఫా చౌక్ అంటాం మన ఢిల్లీలో, తీన్మూర్తి మార్గ్ దగ్గర. అక్కడ ఇజ్రాయేలీ టెక్స్ట్ బుక్స్లో
ఈ టౌన్ని లిబరేట్ చేసింది ఇండియన్ సోల్జర్స్ అని ఇప్పుడు కూడా వాళ్ళ టెక్స్ట్ బుక్స్లో ఉంది. కానీ మన టెక్స్ట్ బుక్స్లో లేవు. అది మన ప్రౌడ్ మూమెంట్, మనకు ఉండాల్సింది. కానీ వాళ్ళు మనకి దే ఆర్ హానరింగ్ అస్, మనం చేయట్లేదు. అక్కడ వాళ్ళకి మెమోరియల్ కూడా ఉంది ఇండియన్ సోల్జర్స్కి. సో ఇట్లాంటి చాలా హిస్టరీలో పాయింట్స్ ఉన్నాయి. కానీ నాకు శంకరన్ నాయర్ ఇస్ వన్ కేస్ వేర్ అక్షయ్ కుమార్ ఆ బుక్ చూసిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీతో సర్వైవింగ్, అంటే నెక్స్ట్ థర్డ్ జనరేషన్తో మాట్లాడి, ఇప్పుడు వాళ్ళ పలాట్ ఫ్యామిలీ అంటారు వాళ్ళు, PALAT, వాళ్ళతో మాట్లాడి వాళ్ళు రాసిన పుస్తకం మీద సినిమా తీశారు. ఓకే. సో కానీ అన్నోన్ క్యారెక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. నేను అదే అడుగుతున్నాను మళ్ళీ తెలుగులో ఇవాళ దాకా ఒకటి సినిమా తీశారంటే వాళ్ళు సీతారామ తర్వాత మళ్ళీ ఒక సినిమా లేదు. అంతనే కమర్షియల్, సరే కమర్షియల్ సినిమాలు ఉండాల్సిందే, నువ్వు డబ్బులు సంపాదించాలి, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ హిస్టరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు షిండ్లర్స్ లిస్ట్ చూడండి, సో బ్రిలియంట్ ఇట్ వాస్. అట్లా చాలా ఉన్నాయండి. హాలీవుడ్ హెస్ డన్ ఎ వెరీ గుడ్ జాబ్ వాళ్ళ హిస్టరీ క్యాప్చర్ చేయడంలో. కానీ మనం చేయలేదు. ఎందుకంటే నేను చెప్పినట్టు 4 ఉంటారు థియేటర్లు, చాలా కష్టపడి బ్రేక్ ఈవెన్ వస్తుంది వాళ్ళకి. అదే. కానీ ఇట్ షుడ్ బి షోన్, కానీ అందరికి చూపించాలి, అందరికి చూడాలి. ఐఎమ్ నాట్ సెయింగ్ గాంధీ ఏం చేయలేదని చెప్పేసి, కానీ ఆరైట్లా బిల్డప్ చేశారంటే గాంధీ ఒక్కరే చేశారని చెప్పి కాదు. గాంధీ లాంటి చాలామంది చేశారు, కలిసి చేశారు. అండ్ దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. తిలక్ ఉన్నారు, అతని రోల్ కూడా ఎక్కడ లేదు. సుభాష్ చంద్రబోస్ నేను చెప్పినట్లు ఆ రోల్ పోయింది. రవీంద్రనాథ్ ఠాగూర్ పోయిటరీతో చేశారు. ఈవెన్ శంకరన్ నాయర్ని నైట్హుడ్ చేశారు, సర్ శంకరన్ నాయర్. లాస్ట్ అంతా పక్కన పడేసి నాకు ఇదేం అక్కర్లేదని చెప్పి వెళ్ళి బ్రిటిష్ మీద పడ్డాడు. సో కోర్ట్ రూమ్ డ్రామా మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, లేకుండా ఉండొచ్చు, కానీ ఒక క్యారెక్టర్ని మీరు మీ టెక్స్ట్ బుక్స్లో ఉండాల్సింది. ఏ చిన్న రోల్ అయినా వాళ్ళు పెర్ఫామ్ చేసిన దాంట్లో. మన దగ్గర రజాకార్ అండ్ సినిమా ఒకటి వచ్చింది, మన కూడు నారాయణ రెడ్డి గారు. ఎంతమంది చూశారండి? చూడలేదు. ఇక్కడ మనకు అందరు తెలుసు దాంట్లో జరిగిన ఇన్సిడెంట్స్. ఖర్గే గారు వాళ్ళ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే వాళ్ళ మదర్ అండ్ సిస్టర్ మీద కూడా హత్య జరిగింది కదా. కానీ హిస్టరీ బుక్స్లో ఎక్కడ లేదు. దాన్ని ఆపేశారు, అక్కడ ఎవడో దబాయించేశారు కథ. తెలియాల్సింది. వెన్ యూ కెన్ షో షిండ్లర్స్ లిస్ట్, వై నాట్ దిస్? మనలోనే జరుగుతుంది, మనలోనే జరుగుతుంది. ఎందుకంటే మనకి హిస్టరీ అనేది మనకు అసలు ఇష్టం లేదు. వీ డోంట్ లైక్ హిస్టరీ. మనం ఎందుకు లేదు అక్కడ వాడి సేమ్ డైలాగ్ వస్తుంది మళ్ళీ మీ దగ్గరికి, ఎప్పుడో జరిగింది దాని ఎందుకు వాడాలి కాదు. శ్రీ శంకరన్ నాయర్ అనే క్యారెక్టర్ని మీ పిల్లలకి అట్లీస్ట్ స్కూల్స్లో, అండ్ ఐఎమ్ రెడీ టు గో అండ్ టాక్. ఏ స్కూల్లో నన్ను పిలిస్తే నేను అక్కడ వచ్చి వాళ్ళ పిల్లలకి చెప్తాను ఆ స్టోరీ. వాళ్ళు వినాల్సిందే, వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ రావాలి దాని నుంచి. లుక్, సౌత్ నుంచి కేరళ నుంచి ఒక మనిషి జడ్జ్గా లా చదివిన తర్వాత జడ్జ్ తర్వాత మినిస్టర్ అండ్ క్యాబినెట్లో, దాని తర్వాత వైస్రాయ్ కౌన్సిల్ మెంబర్ ఆయన, అంత పైదాకా ఎట్లా వచ్చారండి ఆ బ్రిటిష్ వాళ్ళ టైంలో. మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్న ఆయన లైఫ్లో ఏముంది సార్? ఆయన నాలెడ్జ్. నాకు ఇప్పుడు నేను టెలివిజన్ స్టూడియోలో అందరూ వెళ్తూ ఉంటాను కదా, చాలామంది అడుగుతారు. నిన్న కూడా బేగంపేటలో నేను లంచ్కి వెళ్తున్నప్పుడు ఒక ఏఈ గారు కలిసారు రోడ్లో, ఎలక్ట్రిసిటీ బోర్డులో కలిసి. సురేష్ గారు సార్ అడిగారా, సార్ మీ వీడియోలన్నీ చూస్తాను సార్, చాలా బాగుంది సార్, ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. అది ఇంపార్టెంట్. నాలెడ్జ్. మనం నాలెడ్జ్ తీసుకొని నా దాంట్లో పెట్టుకుంటే ఫైదా లేదు, 10 మందికి చెప్పాలి ఆ కథ. సో నాకేమనిపించింది అంటే ద వే హీ వాజ్ యూజింగ్ హిస్ లీగల్ బ్రిలియన్స్. ఒక్కొక్క పాయింట్ని ఆ లీగల్ నాలెడ్జ్ ఎట్లా తీసుకొచ్చారు, దానికి చాలా మంచి ఇన్స్పిరేషన్. ఇంకోటి, ఎంత పెద్ద ఒపోనెంట్ అయినా కానీ మనం కొట్లాడవచ్చు, ఎంత పెద్దోడైనా కానీ. అదొక లెసన్ అన్నమాట. ఓ ఆయన చాలా పెద్ద మనిషి, మనం ఏం చేయలేము, డబ్బులు ఉంది ఉంటే ఏమైంది, మీరు భయపడితే మళ్ళీ ఎవరు ఉండరు మీదంట, మీరు కొట్లాడాల్సింది. దాట్ ఈస్ వన్ థింగ్ దట్ ఐ హావ్ లెర్న్డ్ ఫ్రమ్ దట్ మూవీ. అండ్ ఆయన బుక్ చదువుతున్నప్పుడు దానికన్నా చాలా ఎక్స్ట్రీమ్స్ ఉంది. అసలు సినిమాలో చూపించింది ఒక 10% కూడా లేదు బుక్లో ఉన్నది. ఆయన ఆటోబయోగ్రఫీ నుంచి. యాక్చువల్లీ ఒక సినిమా తీయాలంటే మీకు 2.5-3 గంటల లోపల చెప్పేసేయాలి. ఇది మొత్తం తీయాలంటే మీకు ఒక వెబ్ సిరీస్ చేయాల్సి వస్తుంది అన్నమాట. సార్ ఇక్కడ జనరల్గా ఇప్పుడు కోర్ట్ రూమ్ సీన్స్ అనేవి ఇప్పుడు చాలా వరకు కూడా చేస్తున్న మూవీస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అవన్నీ హిట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఈ కేసరి 2 కోర్ట్ రూమ్ సూన్, నెక్స్ట్ ఇప్పుడు జై భీమ్ కానీ, లేదా నీరు అని కానీ, లేకపోతే రీసెంట్గా వచ్చిన కోర్ట్ మూవీ కానీ, ఇవి ఏంటంటే
పబ్లిక్కి అవేర్నెస్ వచ్చే విధంగా కూడా అవి ఉండడం జరుగుతుంది. అంటే లీగాలిటీ అంటే ఏంటనేది తెలుస్తుంది. మనం ఎలా ఫైట్ చేయొచ్చు అనేది ఆ స్పోర్టివ్‌నెస్ అనేది కూడా వాళ్ళకి రావడం జరుగుతుంది. సో, ఈ సీన్‌నే స్పెసిఫిక్‌గా మనం హైలైట్ చేయడానికి కారణం ఏంటంటారు? దీంట్లో మన నార్మల్ కోర్ట్ సీన్స్లో ఏదో ఒక కమర్షియల్ డిస్ప్యూటో, లేకుంటే ఫ్యామిలీ డిస్ప్యూటో, లేకుంటే ఒక ల్యాండ్ డిస్ప్యూటో దాని మీద ఉంటుందన్నమాట. కానీ దీంట్లో ఈ సినిమాలో కేసరి 2లో ఇది చూపించింది ఏంటంటే ఒక జరిగిన ఇన్సిడెంట్, జలియన్వాలా బాగ్ లాగా మ్యాసకర్, జెనోసైడ్ అంటారు ఇంగ్లీష్లో, చేసిన వాళ్ళు అంత ఫ్రీగా వెళ్ళకూడదు, వాళ్ళు సహించాలి, వాళ్ళకి పనిష్మెంట్ రావాల్సిందే. అది చేయడానికి అది ఇన్స్పిరేషన్గా వచ్చింది అనమాట కోర్ట్ రూమ్ డ్రామాలో. ఫ్లాష్ బ్యాక్స్ బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటుంది చూడండి, ఎందుకు ఏం జరిగింది అప్పుడు, హిస్టరీ బుక్స్ నుంచి మీరు కేసు ఎట్లా ఫైట్ చేశారు, బ్రిటిష్ రికార్డ్స్ ఎట్లా తీసుకొచ్చారు, మెడికల్ రికార్డ్స్ ఎట్లా తీసుకొచ్చారు, ఓవర్ఫ్లయింగ్ ఒక ఫ్లైట్ పోయింది పైనుంచి ఆ రోజు జలియన్వాలా బాగ్, ఎందుకు ఫ్లైట్ పైనుంచి వెళ్ళింది, కర్ఫ్యూ ఎట్లా ఇంపోజ్ చేశారు, చాలా ఉన్నాయి పాయింట్స్. సో ఈ పాయింట్స్ అన్నీ మీరు అది కలెక్ట్ చేయడంలో ఈ నార్మల్ సినిమాల్లో, ఇప్పుడున్న వెబ్ సిరీస్లో అంతా చూపారు. అంత కష్టపడి పని చేయ, ఆ టైం వీఆర్ టాకింగ్ ఆఫ్ 1900s, ఆ టైంలో జరిగింది 1919 ఐ థింక్ జలియన్వాలా బాగ్. సో ఆ టైంలో జరిగినప్పుడు మీ దగ్గర ఆ టైంలో మొబైల్ లేవు, ఫోటోలు తీయడానికి కెమెరా, అంత పెద్ద కెమెరాలు ఏం లేవు, ఉండే కెమెరాలు కానీ బేసిక్. ఒక డాక్యుమెంట్ దొరికితే ఏం చేస్తారు, ఫోటో కాపీ తీయలేరు, దాంట్లో సీన్లో ఉంది దాంట్లో. సో వాళ్ళు ఆ డాక్యుమెంటే ఎత్తుకపోతారు కోర్టుకి, అండ్ ఈ గెట్స్ పనిష్ బికాస్ ఆఫ్ దాట్. మీరు అప్పుడు మిలిటరీ డాక్యుమెంట్, నేను మొత్తం సినిమా స్టోరీ చెప్పను ఎందుకంటే స్పాయిలర్ అయిపోతుంది కంప్లీట్గా. సో బట్ యూ షుడ్ గో అండ్ వాచ్ ఇట్, ఎందుకంటే కోర్ట్ రూమ్ డ్రామా అని చెప్పకూడదు, హిస్టారికల్ డ్రామా, దట్ ఇస్ ద రైట్ వర్డ్ టు యూస్. డెఫినెట్గా సార్ ఇప్పుడు శంకరన్ నారాయణ గారి యొక్క ఫ్యామిలీ గురించి చెప్పమంటే మీరు రిఫర్ చేసిన దాంట్లో ఏం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత చాలా మంది వెంటబడి వాళ్ళ నెక్స్ట్ థర్డ్ జనరేషన్ వాళ్ళ గ్రాండ్ డాటర్ వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేస్తున్నారు. వాళ్ళు మెడ్రాస్లో అక్కడిక్కడ ఉన్నారు, కొంతమంది కేరళలో ఉన్నారు. కానీ వాళ్ళు నేర్చుకోవాలి, దే ఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ చేసిన దానికి. ఇంత టైం పట్టింది కానీ అట్లీస్ట్ ఇప్పుడైనా ఎవరైనా అంగీకరించారు కదా, ఎవరైనా దాని గురించి మాట్లాడుతున్నారు కదా మా గురించి. ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు, ఎందుకంటే వాళ్ళ పేరు అని ఒక తోకలేదు కదా, నెహ్రూ గాంధీ అనే పేరు లేదు వాళ్ళకి. నాయర్ అని ఒక పేరు ఉంది, నాయర్ అంటే కేరళ వాడు, ఆయన చేశాడని చెప్పేసి ఆ కనెక్షన్ జలియన్వాలా బాగ్తో ఉంది. ఆ ఇన్సిడెంట్ కూడా అది చాలా ఇంపార్టెంట్. జలియన్వాలా బాగ్ అని చెప్పి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎందుకు ఇలా బైసాఖీ రోజు, మొన్ననే కదా బైసాఖీ జరిగింది 13వ తారీఖు, బైసాఖీ రోజు అక్కడ కూడా మన వాళ్ళు అమృత్సర్కి వెళ్ళినప్పుడు జలియన్వాలా బాగ్ వెళ్ళాల్సింది డెఫినెట్గా. మన ప్రధానమంత్రి గారు కూడా అదే చెప్పారు, మర్చిపోకూడదు ఎప్పుడు వాళ్ళు ఏం చేశారు మనం, అది మర్చిపోతేనే దెన్ నీకు అదే మిస్టేక్ మీకు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆలోచించండి, ఇదే పని మన ఎవరైనా ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ మీద చేస్తే ఎంత పెద్ద గొడవ అవుతుండే. ఒక ముగ్గురిని చంపేస్తే చాలు, ఆ టైంలో పెద్ద గొడవ చేస్తుండే వాళ్ళు. ఇక్కడ వేలాది మంది, 2000 నుంచి 3000 మందిని చంపిన తర్వాత కూడా ఒక రిమోర్స్ లేదు వాళ్ళకి. ఒక యానిమల్ అంటే వాళ్ళ ఇన్స్టింక్ట్ అట్లా అయిపోయింది. ఇండియన్స్ యూజ్లెస్ ఫెలోస్. దాంట్లో కూడా సీన్లో చూపిస్తారు, క్లబ్స్లో ముందు ఉండే బ్రిటిష్ క్లబ్స్లో, ఇప్పుడే కదా అంత పోయింది, డాగ్స్ అండ్ ఇండియన్స్ నాట్ అలౌడ్. ఆలోచించండి, మన ఆ లెవెల్కి తీసుకొచ్చారు. అండ్ వీ వర్ రెడీ. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఓకే ఒక పర్టినెంట్ క్వశ్చన్ ఇంకో ఛానల్ వాళ్ళు అడిగారు నా దగ్గర, శంకరన్ నాయర్ బ్రిటిష్ వాళ్ళతో కలిసి ఉన్నాడు కదా, కుమ్మక్కాయ ఉన్నాడు కదా, మళ్ళీ మీరు ఎందుకు ఆయన ఆ లెవెల్కి తీసుకెళ్తారంటే, ఏ రోజు అత్యాచారం జరిగింది, అన్యాయం జరిగిందని తెలిసిన రోజు ఉన్న పదవి అంతా రాజీనామా చేసి బయటకు వెళ్ళిపోయారు, వెళ్ళి కోర్టుకి వెళ్ళి కొట్లాడారు. అది డిఫరెన్స్. మీరు ఆ సిస్టంలోనే ఉండి, సరే అది జరిగింది, నాకేం పోయింది, నాకు నా జీతం వస్తుంది, నా పొజిషన్ ఉంది, నా కార్లు ఉన్నాయి, నా ఇల్లు ఉందని చెప్పుకుంటే అయిపోతుంది. ఇదంతా పోనీ నాకేమక్కర్లేదని చెప్పి దిగిన మనిషి శంకరన్ నాయర్. మీరు ఈక్వివలెంట్ డ్రా చేయొచ్చు. నెహ్రూ ఈజ్ ఆల్సో బ్యారిస్టర్ అట్ లా, గాంధీ కూడా లా చేసి వచ్చారు సౌత్ ఆఫ్రికా నుంచి, దాని ముందు స్టడీ చేసిన తర్వాత. వీళ్ళందరూ నేర్చుకున్నారు, కానీ ఎంతమంది వాడారు. మొహమ్మద్ అలీ జిన్నా కోర్టు కేసు ఫైట్ చేశారు చాలా మందికి. సో అట్లాంటి హిస్టరీ ఉంది. కానీ ఒక అక్కడున్న ఆ 2000 మంది ఆత్మలకు ఆ శాంతి కోసం చేసిన ఒక చాలా పెద్ద లీగల్ బ్యాటిల్ ఇది. ఇన్ఫ్యాక్ట్ జలియన్వాలా బాగ్లో ఈ అందరు మార్టర్స్ ఫోటో పెట్టి ఉన్నారు అక్కడ. సినిమాలో వాళ్ళ పేర్లు చూపిస్తారు, అక్కడ మార్టర్స్ ఫోటో పెట్టారు. దాంట్లో శంకరన్ నాయర్ ఫోటో కూడా ఉంది లాస్ట్.
దే రికగ్నైజ్ హిస్ కాంట్రిబ్యూషన్. ఈ చేసిన కాంట్రిబ్యూషన్ చూడండి, అతను చేసిన ఆ జలియన్వాలా మార్టర్స్ కోసం చేసిన బ్యాటిల్, అది ఒక థ్యాంక్ యూ లాగా వాళ్ళు ఆ ఫోటో ఇక్కడ పెట్టారు. మన దాంట్లో కూడా మనం కూడా ఇది బహుశా ఐ థింక్ రానా సంబడి మేడ్ కామెంట్ చేస్తాడే, ఐ థింక్ రానా దగ్గుబాటి బయట ఇచ్చారు, నేను తెలుగులో తీసుకొస్తాను అని చెప్పేసి డబ్ చేసి చూపించాలంటే డెఫినెట్గా తెలుగులో తీసుకొస్తే ఇంకా ఇంటీరియర్ ఆంధ్రప్రదేశ్ వైపు కానీ తెలంగాణ డిస్ట్రిక్ట్స్కి వెళ్తుంది. ఇదేమో సిటీలో ఉండిపోతుంది సినిమా, అది కూడా హిందీ తెలిసిన వాళ్ళకి. సో దిస్ మూవీ షుడ్ బి డబ్డ్ ఇన్ తెలుగు. ఐ థింక్ రానాజీ షుడ్ గో అండ్ డూ ఇట్. వాళ్ళ దగ్గర సురేష్ ప్రొడక్షన్స్ అన్నీ ఉన్నాయి, వాళ్ళు చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే ఇప్పుడున్న పిల్లలకి కూడా అది నేర్పియాలి. కానీ అన్ఫార్చునేట్లీ మూవీస్ అడల్ట్స్ ఓన్లీ, దీంట్లో ముందు చెప్పాను. కానీ ఓకే, స్టిల్ యాక్సెప్టెడ్. అట్లీస్ట్ పేరెంట్స్ వెళ్ళి వచ్చి పిల్లలకి కథ ఎంత ఘోరంగా జరిగింది, ఎంత దారుణంగా బ్రూటల్గా మన అరాచకంగా చేశారనే విషయం కూడా తెలియడం మంచిదే కదా సార్. తెలియడం మంచిదే, కానీ వీఆర్ వెరీ యూస్ టు ఇండియన్స్కి ఎప్పుడు అంటారు, మనం మెమరీ మనది ఒక వారంలో వెళ్ళిపోతుంది. ఒక వారం తర్వాత కంచగచ్చుబలి గురించి అడగండి, ఎవరికి గుర్తుండదు. నెల తర్వాత నెల తర్వాత మర్చిపోతారు, కొత్త దానికి వెళ్ళిపోతారు ఏదో. ఇప్పుడు ఫ్యాషన్ అది, దాని వెంట పడతారు, ట్రెండింగ్ అవుతుంది. దాని తర్వాత అది మర్చిపోతారు, ఇంకా దాని వెంట పడతారు. అది అయినా దిశ కేసు జరిగిందండి ఇక్కడ, ఎంతమందికి ఇప్పుడు గుర్తుంది దిశ కేసు ఏం జరిగిందని? నోబడీ నోస్. ఇది మన ప్రాబ్లం. సో మన హిస్టరీ కూడా అంతే. మన హిస్టరీ బుక్స్లో ఎప్పుడు అంటారు, ఒక పులి అండ్ వన్ హంటర్ ఉన్నప్పుడు, పుస్తకం రాసేదాకా, హంటర్కి రాయడానికి వచ్చేదాకా ద హంటర్ ఆల్వేస్ ఆయన పులిని చంపాడని చెప్పేసి కథ ఉంటుంది. ఏ రోజు పులి నేర్చుకుంటుందో రాయడం పుస్తకం, ఆ రోజు స్టోరీ ఉల్టా అవుతుంది. ద ప్రాబ్లమ్ ఇస్ మన దగ్గర ఈ రొమిలా తాపార్, ఇర్ఫాన్ హబీబ్ లాంటి వాళ్ళు లెఫ్టిస్ట్ వచ్చి కంప్లీట్ కాంగ్రెసే తప్పు పడుతున్నాం దానికి. జ్యోతిబాసు చేసిన తప్పు అది. జ్యోతిబాసు డిమాండెడ్ ఫ్రమ్ ఇందిరాగాంధీ, మేము వెస్ట్ బెంగాల్ నుంచి కేరళ నుంచి బయటకు రాకుండా ఉండడానికి మాకు వైస్ ఛాన్సలర్స్ ప్రొఫెసర్స్ అంతా మా వాళ్ళని రిక్రూట్ చేయాలని చెప్పారు సెంట్రల్ యూనివర్సిటీస్లో. అప్పుడు జరిగింది 70s నుంచి. దానికోసం మన హిస్టరీ బుక్స్లో ఎక్కడ మీకు ఒక గెలిచిన రాజు కథ ఎక్కడ కనిపించదు, ఓడిపోయిన వాళ్ళ కథ అనిపిస్తుంది. కానీ మన దగ్గర ఎంతో మంది ఉన్నారు. నేను చెప్పాను విక్రమ్ సంపత్ గారి బుక్ కింగ్స్ అండ్ క్వీన్స్ ఆఫ్ ఇండియా, మానోషి షీ హస్ రిటన్ లాట్ ఆఫ్ బుక్స్, 2 books 3 books. మానోషి దగ్గర కూడా అడిగాను, నేను కాన్ఫరెన్స్ అక్కడ కలిసిన అడిగాను, ఆమె కూడా అదే అంటుంది, నేను స్కూల్లో వెళ్ళి మాట్లాడుతున్నాను, కాలేజ్లో వెళ్ళి మాట్లాడుతున్నాను. ఇప్పుడు వాళ్ళందరూ అడుగుతున్నారు, ఇది ఉండేనా మేడం ఇట్లానే అడుగుతున్నారంట. దట్ ఈస్ ద ట్రాజడీ. అండ్ శంకరన్ నాయర్ ఈజ్ ఓన్లీ వన్ ఎగ్జాంపుల్. బట్ నేను మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను, ఒక చిన్న ఎగ్జాంపుల్. సినిమాలో చూపించింది, నేను దీంట్లో ముందు చెప్పినట్ల 10% అతని లైఫ్ యాక్చువల్ హిస్టరీ 10% చెప్పారు. గుడ్ ఇనఫ్, నో ప్రాబ్లం, నో డిస్ప్యూట్ విత్ దట్. చాలా రివర్టింగ్ కోర్ట్ రూమ్ డ్రామా, జాన్ రిషమ్ బుక్స్ లాగా కాదు, ఎర్ల్ స్టాన్లీ గార్డనర్ లాగా కాదు. కానీ హీ హెస్ బాట్ అవుట్ ద మెజారిటీ ఆఫ్ ద ఇంపాక్ట్. థియేటర్ నుంచి మీకు బయట వస్తున్నప్పుడు మీకు నేను ఇవాళ చూసిన 10-15 మంది ఉన్నారు థియేటర్లో, చాలా సైలెంట్గా వెళ్ళిపోతున్నారు బయటికి, ఏం మాట్లాడుకుంటే. యూజువలీ వాళ్ళు ఏదో మాట్లాడతారు, అది సినిమా అయిన తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. అది ఇంకా సింక్ కాలేదన్నమాట. నేను కూడా బహుశా ఇంకో 2-3 సార్లు చూస్తాను, అది నా దాంట్లో కూడా ఇట్ విల్ గెట్ ఇన్ టు మై బ్లడ్. ఇప్పుడేదో సినిమా చూసి వచ్చి మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను, ఇంకో స్టూడియోకి వెళ్ళి రివ్యూ చేయబోతున్నాను, ఇదంతా ఉంటుంది. కానీ వీ షుడ్ ఆల్ రిమెంబర్ దట్ హిస్టరీ అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. శంకరన్ నాయర్ స్టోరీ ఇట్స్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఏంట్రా ఇప్పుడు దాకా ఇట్లా ఒక మనిషి ఉండేనా మన దగ్గర అని చెప్పేసి. ఎస్ సార్. ఇప్పుడు శంకరన్ నాయర్ గారు ఆయన రోట్ చేసిన బుక్ ఏదైతే ఉందో గాంధీ అండ్ అనార్కీ, ఆ బుక్ గురించి మీరు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో రిఫర్ చేసింది. గాంధీ గారికి శంకరన్ నాయర్కి ఎప్పుడు పడదు. ఎందుకని అంటారు అంటే హీ ఫెల్ట్ దట్ నాన్ వైలెన్స్ గేమ్ వైలెన్స్ ఆయన పనికి రాదు. మీకు గుర్తుంటుంది, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. అందరూ అనుకుంటారు గాంధీ నాన్ వైలెన్స్ తోనే మనకి ఫ్రీడమ్ వచ్చిందని. కానీ అప్పుడున్న బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ క్లిమెంట్ యాట్లీ వాళ్ళ పార్లమెంట్లో చెప్పారు, మేము భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వబోతున్నాం. ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని అక్కడ ఉన్నాడు, మా ఎంటబడి మా లైఫ్ దుర్గా చేసే మొత్తం ఆర్మీలో మ్యూట్నీ చేయించాడు, నేవీలో మ్యూట్నీ చేయించాడు, జాపనీస్ వాళ్ళతో వచ్చి బర్మా రీజన్ నుంచి చేస్తున్నారు, అటాక్స్ చేస్తున్నారు, మాకు పిచ్చి పట్టేస్తుంది, వీ వాంట్ టు గివ్ ఫ్రీడమ్ టు ఇండియా, నాట్ బికాస్ ఆఫ్ గాంధీ, ఐఎమ్ గివింగ్ ఇట్ బికాస్ ఆఫ్ సుభాష్ అని. ఈ స్టేట్మెంట్ ఇస్ ద క్లిమెంట్ యాట్లీ. కానీ మన దగ్గర చెప్తున్నాయండి, సుభాష్ చంద్రబోస్ ఏదో జాపనీస్ వాళ్ళతో ఉండి వాళ్ళతో చేయించారు, బ్రిటిష్ వాళ్ళతో వాళ్ళ కోపం ఉండే వాళ్ళకి జాపనీస్.
ఎండ్ ఆఫ్ ద డే హీ వాంటెడ్ ఇండిపెండెన్స్, ఇండియన్ నేషనల్ ఆర్మీ సెటప్ చేశారు, ఆజాద్ హింద్ ఫౌజ్. కానీ అక్కడ కూడా ఫుట్ నోట్స్ ఆఫ్ హిస్టరీ అంటాం, ఎక్కడో కిందకి మనం రెలిగేట్ చేసేసాం. కెప్టెన్ లక్ష్మీ సైగల్ ఇట్లా కొంతమంది గుర్తుంటారు, షానవాజ్ ఖాన్, ఇంతే ఒక 5 మంది పేర్లు గుర్తొస్తుంది మీకు ఇండియన్ నేషనల్ ఆర్మీలో. సో మన పిల్లలు కూడా ఇది ఇట్లాంటి ఇంకా ఉంటారు, చాలామంది ఉంటారు. తెలుగు ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు. ఆంధ్ర మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లాగానే మేబీ వీ హ్యాడ్ సమ్ ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ దాట్, బ్రిలియంట్. కానీ చాలా రేర్ ఇట్లాంటి మనుషులు, చాలా రేర్. ఒక ఎక్కడో లేని హిస్టరీ నుంచి తీసుకొచ్చి ఇట్లాంటి ఆటోబయోగ్రఫీ పీడిఎఫ్ నుంచి చదవాల్సిన ట్రాజడీ వచ్చేస్తుంది అన్నమాట. పుస్తకం ప్రింట్లో లేదు, ఆలోచించండి. పుస్తకం అమెజాన్లో వెళ్తే లేదు, పుస్తకం నాట్ ఇన్ ప్రింట్ అంటుంది. సో డెఫినెట్గా గాంధీ అండ్ అనార్కీలో ఈ క్వశ్చన్ గాంధీస్ టాక్టిక్స్, మీకు ఇది పనికిరాదు. ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ ఎవరు చెప్పారో నాకు గుర్తులేదు, సరోజినీ నాయుడు చెప్పారా ఇంకెవరు చెప్పారు గుర్తులేదు. ఇట్ కాస్ట్ అ లాట్ ఆఫ్ మనీ టు కీప్ గాంధీ ఇన్ పావర్టీ అని. గాంధీని పావర్టీ లాగా చూపించి గాంధీని ఆ పరిస్థితికి చూపించడంలో చాలా డబ్బులు ఖర్చు అయింది మాకు. సో హీ హ్యాడ్ ఈజ్ రోల్, లేదని చెప్పట్లేదు. కానీ దాంట్లో హిస్టరీలో వీ హ్యావ్ ఆల్ డిఫరెన్స్ ఒపీనియన్. ఎందుకు పాకిస్తాన్ ఇచ్చారు? పాకిస్తాన్ ముస్లిం నేషన్ అని ఇచ్చారు, కానీ ముస్లిమ్స్ అందరూ అక్కడికి వెళ్ళారా? వెళ్ళలేదు. మళ్ళీ ఎందుకు ఇచ్చారు? క్వశ్చన్ ఇస్ రైట్. సో వీ హ్యావ్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. హిస్టరీలో ఎవ్రీ టైమ్ వన్ పర్సన్ ఇస్ నాట్ కరెక్ట్. మనకి క్వశ్చన్ చేయాల్సిన అధికారం ఉండాలి మనకి. సో నేనేం చెప్తున్నా అంటే శ్రీ శంకరన్ నాయర్ గారి స్టోరీలో కూడా ఈ కేసరి పార్ట్ 2లో ఒక పార్ట్ ఆఫ్ హిస్టరీ చూపించారు మనది. దాట్ పార్ట్ ఆఫ్ హిస్టరీ డజంట్ కమ్ టిల్ 47. 1919 మేబీ నెక్స్ట్ 1921లో ఎండ్ అయిపోతుంది సినిమా అక్కడే. దాని తర్వాత ఆయన హిస్టరీ చూపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారో ఏం చేశారో అని చెప్పి. అది ఆటోబయోగ్రఫీలో ఉంది, కానీ ఇట్ డజంట్ గో బియాండ్ దట్. సినిమాలో అది రాదు, నో ప్రాబ్లం. దాని తర్వాత 1937లో ఈ పాస్ట్ అవే ఇన్ మెడ్రాస్, బాడీ వాజ్ టేకెన్ టు కేరళ ఫర్ క్రిమేషన్. అదంతా జరిగింది. కానీ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, ఇప్పుడున్న పిల్లలు, ఇప్పుడున్న ప్రేక్షకులు అందరూ అర్థం చేసుకోవాలంటే సినిమా ఒక మీడియం. ఆ మీడియంలో అందరికన్నా బెస్ట్ స్టోరీ టెల్లింగ్. స్టోరీ టెల్లింగ్ అనేది మనకు గుర్తుంటుంది. మీకు మన గ్రాండ్ మదర్స్, అమ్మమ్మ అలా వాళ్ళు రాత్రి మనకు కథలు చెప్తుండే. ఇప్పుడు జనరేషన్ అయితే గ్రాండ్ మదర్స్ ఓల్డేజ్ హోమ్లో ఉన్నారు, కానీ పాత జనరేషన్లో మనం కూర్చొని 5 నిమిషాలు రాత్రి నిద్రపోయే ముందు కథ చెప్తుంది, ఒక రాజా ఒక రాణి గురించి. సేమ్ స్టోరీ నెక్స్ట్ డే రిపీట్ అవుతుంది, కానీ చేంజ్ చేసేస్తారు, అక్కడిక్కడ కొంచెం చేంజ్ చేస్తారు. ఆ స్టోరీ టెల్లింగ్ లేదు ఇప్పుడు. మన సినిమాలు కూడా లేవు స్టోరీ టెల్లింగ్. సో ఈ మూవీలో కూడా అక్షయ్ కుమార్ హెస్ మేనేజ్ దాట్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్. అది చాలా బాగా చేశారు. సో దట్ ఈస్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ద మూవీ. కానీ శంకర్ నాయర్ లైఫ్ గురించి ఐ థింక్ ఒక వెబ్ సిరీస్ ఈజీగా చేయవచ్చు, ఏదో ఒక ప్రొడక్షన్ హౌస్ చేయాల్సింది అది. అండ్ దట్ షుడ్ హ్యాపెన్. అంటే ఇప్పుడున్న సమాజంలో శంకర్ నారాయణ గారికి ఈక్వల్గా క్యారెక్టర్ ఎప్పుడైనా మీకు కనిపించిందా, మీరు చూసిన మీ పర్స్పెక్టివ్లో? చాలా తక్కువ అండి. బ్రిటిష్ వాళ్ళతో నిలబడి ఫైట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ. చాలామంది వాళ్ళతో కలిసిపోయారు, ఎందుకులే గొడవ అని చెప్పేసి. నాకు ఆఫ్ ద హ్యాండ్ మీరు ఇట్లా అడిగినప్పుడు నాకు మైండ్లో రావట్లేదు. బట్ దెర్ ఆర్ మెనీ క్యారెక్టర్స్ ఐ లవ్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎప్పుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గురించి మాట్లాడతాను. బోస్ గారు చేసిన దాని అనుజ్ ధార్ అని చెప్పి రోట్ అ హ్యూజ్ వాల్యూమ్, నా డెస్క్ మీద ఉంది, నేను చదివాను, ఒక 200 పేజీలు చదివాను దాని నుంచి. ఎంత ఈ వెంట్ టు సో మచ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆజాద్ హింద్ ఫౌజ్ సెటప్ చేయడానికి అని. సో మై హీరో వుడ్ బి డెఫినెట్లీ బోస్, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ దేశంని ఒకటి చేయడానికి, దేశంని కంప్లీట్ యూనిఫై చేయడానికి సర్దార్ పటేల్ గారు రోల్. అది స్పెషలీ మన హైదరాబాద్కి ఇండిపెండెన్స్ లేకుంటే భారతదేశం నడిమిట్లో ఒక బంగ్లాదేశ్ ఉంటుండే, అది సర్దార్ పటేల్ గారు రోల్. అంత ఈజీ కాదు. 1948 556 ప్రిన్స్లీ స్టేట్స్ని సంతకం పెట్టరా అని చెప్పి చేపించారు. హీ అండ్ హిస్ అసిస్టెంట్ మేనన్ గారు. దట్ ఈస్ అ బ్రిలియంట్. సో డిఫరెంట్ స్టేజెస్లో డిఫరెంట్ మంది ఉన్నారు. ఇప్పుడు చాలామంది అడుగుతారు మహాభారత్లో మీ హీరో ఎవరు అని అడుగుతారు, నేను కర్ణ అని చెప్తా. అరే విలన్ని మీరు హీరో చేసేసారంటే, కర్ణ హ్యాడ్ హిస్ పాజిటివ్ పాయింట్స్. ఓకే, రాంగ్ మ్యాన్ రైట్ మ్యాన్ ఇన్ ద రాంగ్ పార్టీ అంటారు ఎప్పుడు. ఓకే, సో సేమ్ కేస్ విత్ హిమ్. సో అట్లాంటి మన హీరోస్, వీ కెన్ పిక్ అవర్ హీరోస్. వీ కెనాట్ బీ టోల్డ్ దట్ ఓన్లీ దిస్ పర్సన్ ఇస్ కరెక్ట్, ఓన్లీ దట్ పర్సన్ ఇస్. అందరికీ జీవితంలో ఎక్కడో కూడా చిన్న చిన్న లోపాలు ఉంటాయి, కానీ వాట్ ద బిగ్గర్ పిక్చర్ ఏంటనేది సి శంకరన్ నాయర్ గారు చూపించారు. దట్ హీ వాజ్ విల్లింగ్ టు ఫైట్ ద సిస్టమ్. సిస్టంలో ఉండి ఫైట్ చేశారు, అది చాలా ఇంపార్టెంట్. మన దాంట్లో ఇప్పుడు కూడా చెప్పండి, ఎవరైనా ఒక రోడ్డు మీద ఒక యాక్సిడెంట్ జరిగిందో లేకుంటే ఇంకైనా జరిగితే ఎవరిని అటాక్ చేస్తుండే మన వాళ్ళు ఏం చేస్తారు, పక్క నుంచి వెళ్ళిపోతారు, ఎందుకులే లేనిపోయిన గొడవ అని చెప్పి, మళ్ళీ పోలీస్ స్టేషన్ అది ఇది అంత.
కానీ దానిలో ఇంటర్ఫియర్ కారు మన వాళ్ళు. కానీ మర్చిపోకండి, రేపు మీరు కూడా ఆ పొజిషన్లో ఉండొచ్చు. దట్ ఈస్ ద మోస్ట్ టెలింగ్ పార్ట్. సో యాజ్ అ సొసైటీ, ఇన్ ద సొసైటీలో ఉన్నప్పుడు ఎక్కడైనా ఏదైనా అత్యాచారాలు చూసినప్పుడు, ఏదైనా తప్పులు చూసినప్పుడు మీరు కూడా రియాక్ట్ కావాలి. శంకర్ నాయర్ కూడా సెడ్, పోనీ నాకేం పోయిందిలే అని చెప్పేసి నేను ముందు కూడా చెప్పాను అనుకుంటే. సో ఈ కూడా సెడ్, నో, ఈ సిస్టమ్ ఫైట్ చేయడం ఇంపాసిబుల్. ఒక స్టేజ్లో అయిపోయింది, సినిమాలో అట్లనే అయింది. ఒక స్టేజ్లో ఈ సైజ్ యూ కెనాట్ ఫైట్ ద క్రౌన్. క్రౌన్ అంటే వాళ్ళ ఎంపైర్, యూ కెనాట్ ఫైట్ ద క్రౌన్. కానీ చేశారు. అది అట్లా ఉండి కూడా చేశారంటే దాట్ ఈస్ ద బ్రిలియన్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఉన్న జనరేషన్కి మీరు మీ సజెషన్ ఏ విధంగా ఉంటుంది? శంకర్ నారాయణ గారి గురించి చెప్పాలంటే ఏం ఫాలో అవ్వాలని చెప్తారు ఈ జనరేషన్? ఒకటి, గాంధీ అండ్ అనార్కీ ఈజ్ ఓన్లీ బుక్ ఇన్ ప్రింట్. బట్ దాని తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఒక బుక్ రాశారు, ఆ బుక్ మీద మూవీ తయారు చేశారు. సో దాట్ బుక్ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఆన్ అమెజాన్, అది కూడా కొనొచ్చు. ఇంకో బయోగ్రఫీ కావాలంటే నా దగ్గర ఉంది PDF ఫైల్. ఎవరైనా నన్ను కాంటాక్ట్ అయితే నేను ఇచ్చేస్తాను వాళ్ళకి. నేను చెప్పినట్టు కొంచెం 40 MB ఫైల్ ఉంది. సో ఇట్ డజంట్ ట్రావెల్ ఈజీలీ త్రూ ఈమెయిల్, గూగుల్ డ్రైవ్లో దేంట్లో షేర్ చేయాల్సి వస్తుంది డెఫినెట్గా. కానీ బయోగ్రఫీస్ ఎప్పుడు నేర్చుకోవాలండి. ఐఎమ్ రియల్లీ ఎ ఫ్యాన్ ఆఫ్ బయోగ్రఫీస్. హెన్రీ కిస్సింజర్ నుంచి, జాన్ ఎఫ్ కెనడీ నుంచి మన దగ్గర ఉన్న బయోగ్రఫీస్ కూడా, ఈవెన్ గాంధీ ఫర్ దట్ మ్యాటర్, బయోగ్రఫీస్ ఎప్పుడు ఉండే. ఎందుకంటే మిలిటరీ బయోగ్రఫీస్ చాలా బ్రిలియంట్ ఉంటుంది. ఈవెన్ హిట్లర్ గురించి మీరు మన ఇంత హిట్లర్ని దోషపడుతుంది. టుడేస్ జర్మనీస్ ఇంజనీరింగ్ పవర్ ఇస్ బికాస్ ఆఫ్ హిట్లర్. ఎక్కడున్న BMW కానీ మర్సిడీస్ కానీ జర్మనీ ఇంజనీరింగ్లో ఎక్కడ ఉందంటారు లోకంలో అన్నిటికన్నా. దట్ ఈస్ బికాస్ ఆఫ్ హిమ్. చేసిన పని చేశాడు చాలా మటుకు, దుర్మార్గుడు దాంట్లో అంతా. కానీ లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్. సో హిస్టరీలో పిల్లలు కూడా, కానీ నేనేదైనా అడ్వైస్ ఇచ్చేది బయోగ్రఫీస్ చదవండి. మీరేదో టీవీ సీరియల్లు, ఇన్స్టాగ్రామ్ ఫార్వర్డ్లు, వీడియోలు చూడకుండా బయోగ్రఫీ అని ట్రీట్ ఇట్. ఏదైనా ఒక స్పెషల్ అకేషన్ వస్తేనే కనుక మనకి ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వీళ్ళు కానీ గుర్తొస్తారు. January 26th, August 15th, October 2nd, అంతే కదా. అప్పుడు జెండా ఎగరేసి అయిపోతుంది, పాట పాడేసి జనగణమన వాడేసి వెళ్ళిపోతాం. జనగణమన మొత్తం పాట విన్నారా ఎప్పుడైనా? జనగణమన ఈజ్ ఓన్లీ ఎ స్మాల్ ట్రంకేటెడ్ పార్ట్ ఆఫ్ ఎ బిగ్గర్ పోయం. ఇవాళ దాకా వినలేదు. వందే మాత్రం పాడతాం, వందే మాత్రం మొత్తం విన్నారా ఎప్పుడైనా? ఆ RSS శాఖలకు వెళ్తే వినొచ్చు, అక్కడ పాడతారు వాళ్ళు. కానీ వందే మాత్రం ఈజ్ ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ఇట్. పిల్లలకి ఎంతమందికి చెప్పాం మనం? అది మనకు కంఫర్టబుల్గా ఉంది, తీసుకుందాం అంతే మనం. సో వీ షుడ్ ఆల్సో అండర్స్టాండ్. నేను అది చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. మన దగ్గర ఉన్న హీరోస్, దానికి చాలా మటుకు బుక్స్ మీకు చెప్పాను. మానోషిద్ కానీ, మానోషి సెన్ గుప్తా కానివ్వండి, మన విక్రమ్ సంపత్ గారి బుక్స్ కానీ చాలా ఉన్నాయి అట్లాంటివి. దాంట్లో ఎక్కడెక్కడో లేనిపోయిన రాజులు రాణిలు కూడా రాశాను. నేనే ఈచ్ టైం నేను ఒక్కొక్క పాయింట్ చూసినప్పుడు నాకు అర్థం చేసేది, ఇక్కడ ఇట్లా ఒక రాజు ఇక్కడ ఉండేనా. మన దగ్గర కూడా విజయనగర సామ్రాజ్యం, ఎంతమంది హంపీకి వెళ్ళినప్పుడు అక్కడ ఏముండే ఏం జరిగిందని ఎంతమందికి తెలుసండి? అందరు వెళ్ళి చూస్తారా, విరూపాక్ష టెంపుల్ చాలా బాగుంది, అది ఎలిఫెంట్స్ స్టేబుల్ బాగుంది, చాలా బాగుంది, చూసుకొని వెళ్ళిపోతారు. కానీ విజయనగర సామ్రాజ్యం అనేది ఇట్ వాస్ అ సామ్రాజ్యం. అక్కడ అంత పెద్ద సామ్రాజ్యం ఉన్న ఒక టైంలో ఉండే. దాని తర్వాత వీళ్ళు వచ్చి మొత్తం ఇస్లామిక్ ఇన్వైడర్స్ మొత్తం దాన్ని ధ్వంసం చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఎక్కడ దాకా తీసుకెళ్ళారు. మొన్న మనకు న్యూ ఇయర్ ఉండే అండి, న్యూ ఇయర్ ఉండే కదా, ఉగాది వచ్చింది. దాని తర్వాత మా మలయాళీ న్యూ ఇయర్ 14th ఉండే. అదే రోజు థాయిలాండ్లో న్యూ ఇయర్. చెప్పండి ఎట్లా వచ్చింది? వాళ్ళకు కూడా న్యూ ఇయర్ ఎట్లా వస్తుంది అదే రోజు? మనకు ఒక కనెక్షన్ ఉండే వాళ్ళతో ఒక టైంలో. అంకోర్ వాట్ ఎవరు కట్టారు? అంకోర్ వాట్ దగ్గర వెళ్ళాం, కంబోడియా దాకా. మన ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అక్కడ విష్ణు ఐడల్ ఇస్ దేర్, మూర్తి ఉంది అక్కడ. సో మనం ఎంటైర్ సౌత్ ఈస్ట్ ఏషియా వాజ్ అండర్ అవర్ కంట్రోల్ అని కాదు, మన రాజులు అక్కడ దాకా వెళ్ళారు ఆ టైంలో. మార్తాండవర్మ, రూలర్ ఆఫ్ ట్రావెంకోర్ డైనాసిటీ, ఇప్పుడున్న పద్మనాభ స్వామి టెంపుల్ అంతా వాళ్ళది. గ్రేటెస్ట్ డచ్ ఆర్మీ, గ్రేటెస్ట్ ఆర్మీ ఉండే లోకంలో. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఏం లేరు. ఫస్ట్ ఇండియాకి వచ్చిన డచ్ సిలోన్ కంట్రోల్ చేస్తుండే, ఇండోనేషియా కంట్రోల్ చేస్తుండే, ఫిలిపీన్స్ కంట్రోల్ చేస్తుండే వాళ్ళు. డచ్ని ఒక బ్యాటిల్లో, ఒక నేవల్ బ్యాటిల్లో ఓడించారు మన త్రివేంద్రం దగ్గర. త్రివేంద్రం అండ్ కన్యాకుమారి నడుమిట్లో. అండ్ ఈవెన్ కూడా మీరు మిలిటరీ కాలేజెస్కి వెళ్తే నేను చూసాను, ది గ్రేటెస్ట్ నేవల్ బ్యాటిల్ ఇన్ హిస్టరీ అంటున్నా ఆఫ్ దాట్ టైం. డచ్ని ఓడించాలంటే ఇంపాసిబుల్, కానీ మన వాళ్ళు చేసి చూపించారు. దాని తర్వాత డచ్ డిసింటిగ్రేట్ అయిపోయారు మొత్తం. వాళ్ళు మొత్తం వాళ్ళ కింగ్డమ్ పోయింది మొత్తం. లోకం లెక్క సిలోన్ వాళ్ళు ఇండిపెండెంట్ చెప్పేశారు, వాళ్ళు మేము కూడా రామని చెప్పేశారు. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, ఈస్ట్ ఇండియా కంపెనీ. సో ఆ కల్లక్కెల్ అనే ఒక ప్లేస్ ఉంది అక్కడ. యూ షుడ్ గో దేర్
I mean, these are places where you should go and see the greatest naval battle in history జరిగింది అక్కడ. అట్లనే రానా అబ్బక్క గురించి చెప్పాను నేను. మన గోవా లిబరేషన్ గురించి ఎంతమందికి తెలుసండి? గోవాని కూడా ఎవరు టచ్ చేయలేకపోయారు. 1960s వచ్చింది కదా మనకి ఇండిపెండెన్స్. సార్ ఎవరికి మాట్లాడరు దాని గురించి. అక్కడ కూడా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఎవరికి తెలియదు. అప్పుడు వెళ్తే అక్కడ కనిపిస్తుంది, అక్కడక్కడ కనిపిస్తుంది. సో ద ఎంటైర్ స్టోరీ ఎవడు ఎక్కువ లొల్లి చేస్తాడో వాని పేరు వచ్చింది, లొల్లి చేయనోడు పక్కన కూర్చున్నాడు, అంతే. మన హిస్టరీ బుక్స్లో అదే జరిగింది అన్నమాట. రైట్ సార్. ఇప్పుడు ఈ కేసరి చాప్టర్ 2 ఏదైతే మూవీ ఉందో ఇందులో వచ్చేటప్పటికి అంటే ప్రధాన పాత్ర వహించిన అక్షయ్ కుమార్, మీ పర్స్పెక్టివ్లో ఆయన సూటబుల్ అయ్యారని చెప్పని అనుకోవచ్చు? నాయర్ గారికి ఈక్వల్గా ఆయన చూపించగలిగారు. కరెక్ట్. హీ ఈస్ మోర్ ఆర్ లెస్ ఫిజికల్ డైమెన్షన్స్లో హీఈస్ దేర్. కరెక్ట్. నాయర్ గారికి ముషంత ఉంటే అది లేదు సినిమాలో. అండ్ ఆయన ఈ బ్యాటిల్ చేసేటప్పుడు, ఈ లీగల్ బ్యాటిల్ ఫైట్ చేసేటప్పుడు ఈ వాస్ ప్రిటీ ఓల్డ్, ముసలోళ్ళు అయిపోయారు అప్పుడు దాకా, 50 కన్నా ఎక్కువ ఉన్నారు. సో అక్షయ్ కుమార్ కూడా దట్ హీ హస్ ట్రై టు పుట్ ఆన్ యంగ్ రోల్ చూపించకుండా ఆ ఏజ్కి సరిగ్గా వచ్చారు, ఆ ఏజ్కి వచ్చేసారు అనమాట. కరెక్ట్. సో డెఫినెట్గా that way he has done justice to the role, no doubt. And Madhavan also brilliant as an opposing lawyer. I think Madhavan also did an extremely good job. That చాలా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు కూడా అక్కడ కూడా. అట్లా ఒక లాయరే లేడు, ఉన్నది బ్రిటిష్ లాయర్ ఉన్నారు, అది కూడా లండన్లో. ఠీకే, నో ప్రాబ్లం, ఇట్లాంటి అన్ని నడుస్తుంది అన్నమాట. ఇందాక చెప్పినట్టుగా తెలుగులో కూడా ఇటువంటి ఫ్రీడమ్ ఫైటర్ గురించి రావాలి ఇంకా అని చెప్పని అంటున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, ఇంకా బయటికి తీసుకురావాలి. ఇప్పుడు బ్యాటిల్ ఆఫ్ కోలచల్ గురించి చెప్పాను, ఇప్పుడు ట్రావెల్ అట్లా మన దగ్గర కూడా జరుగుతుంది. మీరు చెప్పండి, నేను అడుగుతాను, సింపుల్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతాను అండి. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఏ పోర్ట్ నుంచి ఎంటర్ చేశారు? ఏదైనా పోర్ట్ నుంచి ఎంటర్ చేయాలి కదా, వాళ్ళు షిప్లో వచ్చారు, పెద్ద పెద్ద షిప్లో. ఏ పోర్ట్ నుంచి భారతదేశంలో ఎంటర్ చేశారు? అక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కూడా. చెప్పండి ఇప్పుడు. మచిలీపట్నం. ఎంతమందికి తెలుసు అండి పిల్లలకి? ముంబయో చెన్నైయో గినే కాదు, ఆ టైంలో అన్నిటికన్నా వన్ ఆఫ్ బిగ్గెస్ట్ పోర్ట్స్ మచిలీపట్నం. దానికోసం వాళ్ళు కలకట్టాకి వెళ్ళారు. అక్కడ వెళ్ళి వాళ్ళ రాజధాని ఎక్కడ పెట్టుకున్నారు వాళ్ళు? దే డిడ్ంట్ గో టు ఢిల్లీ. ఢిల్లీ తర్వాత కాదు, చాలా సంవత్సరాల తర్వాత, ఏందో 30-40 సంవత్సరాల తర్వాత ఢిల్లీకి వెళ్ళారు వాళ్ళు. దే ఫండ్ ఫ్రమ్ మచిలీపట్నం టు కలకత్తా. ఆ హిస్టరీ కూడా మనకు తెలియదు. మచిలీపట్నంలో ఉందా ఎంతమంది పిల్లలకి తెలుసు నాకు తెలియదు, కానీ మనం నేర్చుకోలేదు. మనకద్దు ఆ హిస్టరీ ఎందుకు? ఏవో వచ్చాడు పోయాడు, మనకేం పోయిందిలే అని. యూ షుడ్ బి ప్రౌడ్. మా ఇంటి దగ్గర కేరళలో మా ఊరు కరువన్నూరు నుంచి 16 కిలోమీటర్ల దూరంలో క్రాంకన్నూరు అనే ప్లేస్ ఉంది. ఇప్పుడు కొడుగల్లూరు అంటారు దాన్ని. వెరీ ఫేమస్ దేవీ క్షేత్రం ఒకటి ఉంది అక్కడ. కొడుగల్లూరులో ఈజ్ ద ఫస్ట్ సినగాగ్ ఇన్ ద కంట్రీ. సినగాగ్ అంటే జ్యూస్. వాళ్ళు ఎక్కడి నుంచో పారిపోయి వచ్చినప్పుడు వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇచ్చాం. అక్కడ సినగాగ్ ఒకటి ఉంది. ఇంకోటి కొచ్చిన్లో ఉంది, చాలా పెద్దది. అది ఇంకోటి ద వరల్డ్స్ ఫస్ట్ మాస్క్. మెక్కా మదీనా బయట ఉన్న ఫస్ట్ మాస్క్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ద సేమ్ ప్లేస్, కొడుగల్లూరు. ఫస్ట్ చర్చ్ ఇన్ ఇండియా, సెంట్ థామస్ వచ్చి ల్యాండ్ అయింది అక్కడే. 3 డిఫరెంట్ రిలీజియన్స్ ఒక ప్లేస్లో ఉంటారు. చేరన్ జుమా మస్జిద్ అంటారు. చేరన్ మహారాజా, హిందూ మహారాజా, ప్రాఫెట్ మహమ్మద్ని కలిశారు, స్ప్లిట్టింగ్ ఆఫ్ ద మూన్ చూపించారు. ఆయన ఇస్లాం కన్వర్ట్ అయిపోతున్నాయి, కానీ వస్తూ వస్తూ సనాలో చనిపోయారు ఒమాన్లో. ఆయన ఇప్పుడు కూడా ఆయన ఒక ఏం చెప్తారు దాన్ని బరీ చేసిన ప్లేస్ అక్కడ ఉంది సనాలో. కానీ వాళ్ళ శిష్యులు ఇక్కడ వచ్చి ఒక మాస్క్ పెట్టారు. అది గుడి కోసం కట్టడానికి పెట్టిన మెటీరియల్ తీసుకుని ఆ హిస్టరీ నేర్చుకోండి. మీకు ఎక్కడ ఏ మస్జిద్ లోపల దీపాలు కనిపించవు. మన గుడికి వెళ్తే పెద్ద దీపం ఉంటుంది కదా, ఏదో ఒకటి. మా అయ్యప్ప టెంపుల్కి వెళ్ళారనుకోండి పొలారంలో, అది ఎప్పుడు కాల్స్తూనే ఉంటుంది. అది ఆ మాస్క్ లోపల ఆ మాస్క్ లోపల జ్యోతి ఉంది. మీకు ఎక్కడ కనిపించదు. అది ముస్లిం మాస్క్లో ఎప్పుడు ఉండదు, అక్కడ ఉంది. ఎందుకంటే దట్ వాస్ సపోజ్ బి హిందూ టెంపుల్, దానికోసం. సో అట్లాంటి హిస్టరీ శంకరన్ నాయర్ అని చెప్పే ఒక వ్యక్తి కాదు, అట్లాంటి చాలా మంది ఉన్నారు. లీగల్ లూమరీస్ ఉన్నారు, పాల్కీవాలా, రామ్ జేత్మలా అని. కానీ వాళ్ళంతా ఇండిపెండెన్స్ స్ట్రగుల్ కాదు నేను చెప్పేది. కానీ డిఫరెంట్ పాయింట్స్ ఇన్ టైం మన దగ్గర హిస్టరీలో హీరోస్ హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. ఓకే, కానీ వాళ్ళని మనం అంత ఎక్స్పోజర్ ఇవ్వలేదు. ఈ గాంధీ నెహ్రూ వెంటబడి మనం వీళ్ళందరినీ సైడ్ లైన్ చేసేసాం. కానీ టైమ్ హెస్ కమ్, వీళ్ళందరినీ మనం డిస్కవర్ చేసి అట్లీస్ట్ వాళ్ళ పుట్టినరోజైనా వాళ్ళకు ఒక ఫోటో పెట్టి ఒక దండనే వేయండి, మీరు అదైతే చేయండి అట్లీస్ట్. అదే సార్. సార్ ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్లోనే ఇప్పుడు ఎలా అయితే మనం వాళ్ళని ఎక్స్పోజ్ చేయడానికి మనం ట్రై చేయాలో, సేమ్ టైము ఏదైనా ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే
కొన్ని ప్లేసెస్ నుంచి కానీ లేదా కొంతమంది వ్యక్తుల నుంచి కానీ రైసెస్ అనేది కూడా రైజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ కమ్యూనిటీస్ సంబంధించి కానీ లేదంటే ఇట్లా వర్గాలు అనేవి ఏర్పడడం జరుగుతుంది, రైసెస్ అనేవి ఏర్పడడం ఇప్పుడున్న జనరేషన్కి ఏర్పడుతుంది. అలాంటివి ఇప్పుడున్న వాళ్ళకి రాకుండా చేయాలని చెప్పానండి ఏమైనా ఆలోచించవచ్చు? ప్రాబ్లం ఏంటంటే ఎండ్ ఆఫ్ ద డే మీ వాళ్ళు మా వాళ్ళు అని మాట్లాడుకుంటారు. నాకు వెళ్ళినా కానీ ఇక్కడ పెళ్ళిళ్ళు కలిసినా కానీ. సో ఐ థింక్ దట్ క్యాస్ట్ ఫీలింగ్ వెళ్ళాల్సింది. ఇన్ఫాక్ట్ వన్ ఆఫ్ ద గుడ్ థింగ్స్ బుక్లో ఆటోబయోగ్రఫీలో ఉంది, అది సినిమాలు చూపించలేకపోయారు. హీ ఫాట్ అగేన్స్ట్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్, శంకర్ నాయర్. ఇప్పుడు అట్లా చాలామంది చేశారు అట్లాంటి. ఇప్పుడు కేరళ అట్లా గుడి లోపల ఎంట్రీ లేకుండా ఒక టైంలో మనందరికి తెలుసు అది. సో దాని తర్వాతనే అక్కడ జరిగిన దాని రెవల్యూషన్లో చాలామంది పార్టిసిపేట్ చేసి గుడి లోపలికి వెళ్ళడానికి నారాయణ గురు గారికి మిగతా అందరు చేశారు అది. సో డెఫినెట్గా మనం ఇప్పుడున్న పిల్లలు ఒకటి అర్థం చేసుకోవాలి, వీ షుడ్ బి బ్రాడ్ మైండెడ్. మీ నాలెడ్జ్ లెవెల్స్ మీకు ఉంటుంది. మీరు ఇంజనీరింగ్ చేశారో మెడిసిన్ చేశారో అని కాదు. ఇంజనీరింగ్ మెడిసిన్ చేసిన తర్వాత మీరు ఒక సబ్జెక్ట్ మీరు మాట్లాడుతుంటే మీరు మాట్లాడగలరా? చేయలేరు. అది ప్రాబ్లం. మీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒక్కటే ఉంది, గుర్రం లాగా అనమాట. ఇట్లా వెళ్ళడం సైడ్కి గుర్రం సైడ్లో చూసుంటారు మీరు ఎప్పుడైనా, ఇట్లా 2 బ్లింకర్స్ పెడతారు ఇట్లా పక్కన, గుర్రం కన్ను పక్కన. అది ఎందుకంటే సైడ్కి చూడకూడదంట. సైడ్కి చూస్తే అట్లా వెళ్ళిపోతుంది, ఇటువైపు చూస్తే ఇటు వెళ్ళిపోతుంది. స్ట్రైట్గా చూడండి అంతే అని బ్లింకర్స్ పెట్టారు 2 సైడ్లో. బ్లైండర్స్ అంటారు ఒకసారి. ఇది సేమ్ ప్రాబ్లం విత్ మన పిల్లలు. మన పేరెంట్స్ కూడా బాధడు కాదండి, దే ఆర్ నాట్ బాధర్. వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ పని చేస్తున్నారు, వస్తున్నారు పోతున్నారు, వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ పని మీద ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత ఈమెయిల్ చెక్ చేస్తుంటారు, అది చేస్తుంటారు. పిల్లలు ఏమో ఫోన్లో, మొబైల్ ఫోన్లో, ల్యాప్టాప్లో దాంట్లో ఉంటారు, హోంవర్క్లో బిజీ అయిపోతారు. కానీ ఎప్పుడైనా ఒక సండే రోజైనా మీరు ఈ కొంచెం ఎఫర్ట్ తీసుకొని చేయాలి. మీ కాలనీలో కానివ్వండి, మీ అసోసియేషన్లో కానివ్వండి, పిల్లలకి ఒక హిస్టారికల్ క్యారెక్టర్ గురించి డీటెయిల్స్ ఇవ్వండి, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి చెప్పండి. అట్లీస్ట్ వచ్చిన 100 పిల్లల్లో 10 మందికైనా దాని ఇంప్రెషన్ ఒకటి ఉంటుంది. శంకరన్ నాయర్ స్టోరీ లాగా. అక్షయ్ కుమార్ చెప్పకుంటే మనకి స్టోరీ ఎప్పుడు తెలియకపోతుండే, నాకే తెలియపోతుంది. ఐఎమ్ అషేమ్డ్ ఈవెన్ నౌ. నాకు చాలా ఫీల్ అషేమ్డ్ దట్ ఎందుకు నేర్చుకోలేదు ఇప్పుడు దాకా, ఎందుకు తెలియలేదు మనకి. అండ్ ఐ రీడ్ అ లాట్, చాలా చదువుతుంది, బుక్స్ చదువుతాను నేను, కానీ నాకు ఉండి కూడా నాకు తెలియదు. సేమ్ సార్. యాక్చువల్గా ఈ విషయం తెలిసిన తర్వాత ఆయన గురించి రిఫర్ చేస్తే కనుక చాలా మంది ఎక్కడైతే ఈ కొలనైజింగ్ ఇన్ ఇండియాలో మోస్ట్ పవర్ఫుల్ క్యారెక్టర్స్లో ఈయన వన్ ఆఫ్ ది క్యారెక్టర్గా అయింది. కరెక్ట్, డెఫినెట్గా. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మన దాంట్లో యూజువలీ బుక్స్ నుంచి మూవీ కన్వర్ట్ చేయడంలో ఒక సినిమాటిక్ లిబర్టీలో ఒకసారి దెబ్బతింటుంది బాధ చాలా మంది. కానీ నా శంకరన్ నాయర్ ఒక హీరో లాగా వచ్చిన తర్వాత నా ఇప్పుడు కూడా సినిమాలో మొత్తం డీటెయిల్స్ లేదు అతని గురించి. సో దట్ ఈస్ వేర్ ద రోల్ కమ్స్ ఇన్. ఈ రివ్యూస్లో కానీ నేను కూడా చూస్తున్నాను, 10 రివ్యూలు చూసాను నేను రాత్రి నుంచి హిందీలో. తెలుగులో ఎప్పుడో చూడలేదు నేను, కానీ హిందీలో చూశాను. ఒకరో ఇద్దరు చెప్పారు శంకర్ నాయర్ గురించి. అందరు అక్షయ్ కుమార్ యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు. బాబు యాక్టింగ్ కాదు, ఓకే యాక్టింగ్ గురించి మాట్లాడింది గుడ్, బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, నో డౌట్. నేషనల్ అవార్డు కూడా రావచ్చు, నో డౌట్ అబౌట్. కానీ శంకర్ నాయర్ స్టోరీ గురించి చెప్పండి, అది చెప్పట్లేదు. శంకర్ నాయర్ స్టోరీ ఎందుకు చెప్పట్లేదు, వాట్ డిడ్ యూ డూ అనేది రివ్యూలో అయితే చెప్పండి, మొత్తం సినిమా స్టోరీ చెప్పకండి. తెలియదు కదా సార్, అది బాధ. మీరు యూ హిట్ ద నేల్ ఆన్ ద హెడ్ అంటారు చూడండి ఇంగ్లీష్, మీరు కరెక్ట్గా చెప్పారు. అది ప్రాబ్లం అనమాట. ఎంతమంది చదివారు బయోగ్రఫీ? 500 పేజీలు ఉన్నాయి. నేనే ఇప్పుడు 30-40 పేజ్కి వచ్చాను అంతే. అటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు? చాలా మంది. అదే కదా, అది అడిగితే ఇప్పుడు ఇంకా ఒక 30-40 మంది ఈజీ దొరుకుతారు మీకు, ఈజీగా. కానీ దానికోసం కష్టపడాలి. ఈ క్యారెక్టర్ కూడా బయటకు ఎట్లా వచ్చిందో, ఏదో ఎవరో పుస్తకం రాసిందని తెలిసి అక్కడి నుంచి అక్షయ్ కుమార్ తెలిసింది, కరణ్ జోహర్కి తెలిసింది, వాళ్ళు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయిపోయారు. కానీ ఇట్లానే చాలామంది ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు, ఆంధ్రాలో ఉండొచ్చు, తెలంగాణలో ఉండొచ్చు, కర్ణాటకలో ఉండొచ్చు. కానీ వాళ్ళ గురించి కూడా వీ షుడ్ క్రియేట్. కానీ చాలా రేర్ అన్నమాట ఒక క్యారెక్టర్ ఆ బ్రిటిష్ సిస్టంలో ఉండి కొట్లాడారు, అది డిఫరెన్స్ అనమాట. చాలామంది బయట ఉండి కొట్లాడారు లీగల్ బ్యాటిల్స్, కానీ ఆ సిస్టంలో లోపల ఉండి బ్రిటిష్ వాళ్ళనే మీరు కొట్టారు. అది చాలా ఇంపార్టెంట్. ఆ సినిమాలు కూడా చూపిస్తారు, వాళ్ళు చాలా గొప్ప ఉంటుంది, బ్లడీ ఇండియన్స్ ఇది చేస్తున్నారు మా మీద అని చెప్పేసి. సో డెఫినెట్గా ఇప్పుడు మాట్లాడుతున్న శంకర్ నాయర్ గురించి, దిస్ ఇస్ వాట్ హీ వాస్. అతను ఈ రోడ్ దిస్ ఆటోబయోగ్రఫీ. వాళ్ళ పిల్లలకి ఏం చెప్పారంటే, నేను చనిపోయిన 10 సంవత్సరాల తర్వాతని పబ్లిష్ చేయండి అని చెప్పారు.
సో హీ సెడ్ దట్ నాకు ఎందుకు లేనిపోయిన కాంట్రవర్సీ, నేను పోయినాక 10 సంవత్సరాల తర్వాత మీరు పబ్లిష్ చేయండి అని చెప్పి. ఇండిపెండెన్స్ వచ్చేసింది. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ కూడా వచ్చేసింది, కొంచెం డిస్టర్బెన్స్ ఉండే. వాళ్ళ వైఫై ఫార్వర్డ్ రాశారు దీనికి, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్ అని చెప్పి. కొంచెం లేట్ అయింది, బట్ దిస్ ఇస్ ద రీజన్ వై ఇట్ బికేమ్ లేట్. కానీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు టేకప్ చేశారు, దాని నెక్స్ట్ జనరేషన్ టేకప్ చేశారు. వాళ్ళు కూడా వాళ్ళ గ్రాండ్ ఫాదర్ గురించి వాళ్ళ మెమరీస్ రాశారు. అప్పుడు సినిమా అయిపోయింది డెఫినెట్గా. సో మై ఫైనల్ పాయింట్ వాస్, మనం దీని నుంచి కూడా ఒక లెసన్ నేర్చుకోవాలి. దట్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత జాగ్రఫీ నేర్చుకుంటారో, ఎంత మ్యాథ్స్ నేర్చుకుంటారో, ఎంత సైన్స్ నేర్చుకుంటారో, యూ షుడ్ రీడ్ అబౌట్ హిస్టరీ ఆల్సో. అది ఇండియన్ హిస్టరీ ఉండొచ్చు. అమర్ చిత్రకథ అనే కామిక్స్ ఉండే ఒక టైంలో, ఇప్పుడు ఉందో లేదు, ఇప్పుడు ఉందనుకుంటే ఇప్పుడు కూడా. కానీ మేము స్కూల్లో చదువుతున్నప్పుడు దట్ వాజ్ ద మెయిన్. మా ఫాదర్ తీసుకొస్తున్నప్పుడు కొట్లాడుతున్నాం నేను, మా సిస్టర్, మా బ్రదర్, యంగర్ బ్రదర్, మేము చదువుతాం అని చెప్పేసి అమర్కి. ఇప్పుడు అమర్ చిత్రకథ ఎవరు చదువుతున్నారండి? ఆ స్టోరీస్ ఉండే దాంట్లో, ఆ స్టోరీస్ ఇప్పుడు లేవు. ఇలస్ట్రేటెడ్గా, అది కూడా కార్టూనిక్ క్యారెక్టర్ల డ్రాయింగ్స్తో సహా ఉండే స్టోరీ. ఇట్లా సినిమాటిక్గా వస్తే మనం వెంటనే రీసెర్చ్. ఇది చెప్పండి, నేను చెప్తాను. ఈ సినిమాకి వెళ్ళినప్పుడు ఎంతమంది యంగ్స్టర్స్ వెళ్తారో లేదో తెలియదు నాకు, కానీ ఆ చూసి మీరు చెప్పొచ్చు సినిమా సక్సెస్ఫుల్గా కాదని చెప్పేసి. ముస్లింలు వెళ్ళి కూర్చోవడం ఇంకోటి, వాళ్ళు కూర్చుంటారు అప్పుడు కూడా. కానీ దాని తర్వాత యంగ్స్టర్స్ వెళ్ళడం ఇట్స్ అ డిఫరెంట్ థింగ్ అవుట్. అక్షయ్ కుమార్ చూడడానికి కాదు, శ్రీ శంకరన్ నాయర్ గారిని చూడడానికి, అది ఇంపార్టెంట్. శంకరన్ నాయర్ అంటే ఎవరు, అసలు ఏంటి అని? కరెక్ట్, డెఫినెట్గా. ఇప్పుడున్న శంకరన్ నాయర్ గారు వచ్చేటప్పటికి ఆయన స్టోరీ కానీ, ఆయన హిస్టరీ కానీ, ఆయన యొక్క బయోగ్రఫీ కానీ ఒక మూవీగా తీసుకొచ్చి కేసరి 2 అని చెప్పని చూపించడం జరుగుతుంది. కరెక్ట్, రైట్. ఇప్పుడు ఆ కేసరి 2 అనే మూవీని సేమ్ టైం ఇప్పుడు తెలుగులో కనుక మీరు ఇందాక అన్నట్టుగా రానా గారు ట్వీట్ చేసినట్టుగా తెలుగులో కనుక తీసుకువస్తే కనుక ఇక్కడ ఉన్న ప్రజలు ఆదరిస్తారని చెప్పని మీ పర్స్పెక్టివ్లో ఉంది? డెఫినెట్ అండి. ఎందుకు లేదు, తెలుగు ప్రేక్షకులు కూడా ఓకే, కమర్షియల్గా లేదు. అక్షయ్ కుమార్ వచ్చి 40 మందిని కొట్టాడు ఒకటేసారి, అదంతా ఉండదు. ఒక పాట ఉండదు, మన శ్రీకాకుళం నుంచి స్విట్జర్లాండ్కి వెళ్ళరు డైరెక్ట్గా, అదేముండదు. జోకులు ఉండవు, కామెడీ ఉండవు, ఏముండదు. కానీ ఒక హిస్టరీ అనేది ఏంటని నేర్చుకోవడం, ఏం జరిగింది అప్పుడు, జనేల్ వాలా బాగ్ ఎందుకు జరిగిందంతా మనకు తెలుసు. జరిగిన తర్వాత ఏం జరిగింది అది కూడా ఉంది. దానికన్నా ముందు ఎందుకు జరిగింది, వై డిడ్ ఇట్ హ్యాపెన్, జనరల్ డయర్ ప్లాన్ ఏముండే, ఎందుకు చేశారు, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఏం జరిగింది ఇస్ వాట్ శంకరన్ నాయర్ స్టోరీ ఇస్ ఆల్ అబౌట్. కోర్ట్ రూమ్ సీన్ కానీ మిగతా కూడా, జనరల్ డయర్ని లాస్ట్లో ఈ కోర్ట్ రూమ్ సీన్ తర్వాత ఆయన్ని ఆర్మీ నుంచి తొలగిస్తారు, సస్పెండ్ చేస్తారు. అండ్ గవర్నర్ హూ ఇస్ అనదర్ డయర్, అతన్ని ట్రాన్స్ఫర్ చేసి ఇంగ్లాండ్ పంపించేస్తారు. ఆ డయర్నే మన ఉద్దమ్ సింగ్ అసాసినేట్ చేస్తారు లండన్లో. అక్కడ ఈక్వల్ అయిపోయింది మనకి, దట్ వీ హావ్ డన్ ఇట్ అని చెప్పేసి. దట్ ఈస్ వాట్, అది ఆ లెసన్ నేర్చుకోలేదు మనకి. స్టిల్ ఇప్పటికీ అపాలజీ అయితే రాలేదు. మొన్న టైగర్ గారి గ్రేట్ గ్రాండ్ డాటర్ ఏదో ఒక ఇంటర్వ్యూ ఇచ్చి ఆమె నవ్వుతుంది జనేల్ వాలా బాగ్ గురించి. చాలామంది కోపం వచ్చింది, వైరల్గా వచ్చింది ఆ వీడియో. అది షీ ఈజ్ లాఫింగ్. అంటే బ్రిటిష్ వాళ్ళకి ఏమైపోయిందో, ఇండియన్స్ కదా కుక్కలాగా వస్తున్నారు, 40 మంది ఏంటి, 40,000 మంది ఏంటంటే. అది ఎవరో చెప్పారు, 1 death ఈజ్ అ ట్రాజడీ, 1,000,000 deaths ఈజ్ అ స్టాటిస్టిక్ అన్నారు. అంటే ఒక మనిషి చనిపోతే అది చాలా ట్రాజిక్, 1000 మంది చనిపోతే అది స్టాటిస్టిక్స్ అయిపోతాయి. అది మన దేశంలో అదే ప్రాబ్లం, పాపులేషన్ చాలా ఎక్కువ, మనం వీఆర్ నాట్ టేకింగ్ అప్ ఆల్ దట్ సీరియస్లీ అన్నమాట. సో ఇదొక లెసన్ అండి అందరికీ, హిస్టరీ నేర్చుకోండి, గో అండ్ వాచ్ ద మూవీ. ఐఎమ్ నాట్ సెయింగ్ 100% మూవీలో అథెంటిక్ ఉంది, అది డౌట్ లేదు. కానీ అంతా చూపించారంటే లేదు, చూపించలేదు, చాలా ఉన్నాయి ఇంకా. మేబీ ఇట్స్ అ గుడ్ ఐడియా. రానా గారు కూడా కెన్ ప్లాన్ అ వెబ్ సిరీస్ ఆన్ దిస్ మేబీ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 out of rating? 8. నా ఓన్లీ రిగ్రెట్ ఇస్ సినిమా ఇంకో 3 hours. ఇప్పుడు అన్ని సినిమాలు 3 గంటలు ఉందండి, ఇది 2 గంటలు 15 నిమిషాలు అంతే. కొంచెం ఫాస్ట్గా అయిపోయినట్లు అనిపించింది నాకు, అదొకటే బాధ ఉంది సినిమాలో. టోటల్ హిస్టరీలో 10% వచ్చింది అన్నారు. అదే, సో అదే ప్రాబ్లం. మేబీ షూట్ చేశారు, ఎడిటింగ్లో పోయిందేమో. వాళ్ళు అది గ్రిప్పింగ్ ఉండాలని చెప్పేసి, ఎక్కువ బోర్ కొట్టకుండా ఉండడానికి గుంజిస్తే ఎవరు చూడాలని చెప్పేసి బహుశా వాళ్ళు కట్ చేసేస్తుంటారు. వీ డోంట్ నో, మనకు ఇన్సైడ్ స్టోరీ మనకు తెలియదు. కానీ ఇట్స్ అ బ్రిలియంట్ మూవీ, దర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.